కష్టం అంటే అంత ఈజీగా అనిపిస్తుంది జనాలకి ఈ మధ్య. మీ వారికి సివియర్ గా ఉంది అన్నారు, ఆల్మోస్ట్ 10 years నుంచి. ఏం బాలేదండి? పెళ్ళైన 1.5 year కి ఆయనకు ఆ డిసీజ్ వచ్చింది. ముందు తెలీదా? ఐ మీన్ 12 days బ్యాక్ యూరిన్ ఆగిపోయింది. అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మాకు డేంజరస్ విషయం చెప్పారు, ఇక గుండెలు పగిలిపోయే విషయం. 2 కిడ్నీలు స్పాయిల్ అయినాయి అని చెప్పారు. అరేంజ్డ్ మ్యారేజ్ కాదా? అరేంజ్డే, బట్ ఇంటర్ క్యాస్ట్. గవర్నమెంట్ జాబ్ ఏదో వచ్చిందని విన్నాను నేను. బిఫోర్ మ్యారేజే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి, రిటర్న్ ఎగ్జామ్ ద్వారా. పిల్లల్ని చూసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్ ఉన్న పర్సన్ కదా మీరు. స్టార్టింగ్ మూమెంట్ లో నేను ఆయనకు ఓకే చెప్పేసిన, ఇంకా అది మిస్టేక్ జరిగింది. జాబ్ వదిలేయడానికి? గవర్నమెంట్ జాబ్. పెరాలసిస్ అటాక్ అయింది. మాటలు రావా అసలు? తట్టుకోలేకపోతున్నాడు, ఏడుస్తున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. మన ఆరోగ్యం మన మీద కాదండి, మన ఫ్యామిలీకి ఖచ్చితంగా మనం రెస్పాన్సిబుల్ ఉంటాం. ఇప్పుడు 2 పిల్లలు ఎలా చూసుకోవాలి? రోజులు హాస్పిటల్ ఉండేసరికి నాకు ఎవరు ఫస్ట్ నుంచి కూడా హాస్పిటల్ దగ్గరే చూసేవాళ్ళు నాన్నని. నేను ఒకళ్ళు చనిపోతే ఎట్లా, నా ముందే నా పిల్లలు మంచిగా అయితే బాగుండని తొందరగా అవకాశాలు. మీ డాడీతో నాకు మంచి మెమరీ ఏమైనా ఉందా మీ ఇద్దరికి? అవునా? ముందు హ్యాబిట్ ఉంది అయితే? ఉందని తర్వాత తెలిసింది, మ్యారేజ్ అయిన తర్వాత. ఓ, అప్పటిదాకా ఎలా దాచిపెట్టారు? ఇంకా ఎట్లా దాచిపెట్టిండ్రంటే దాన్ని మేకప్ వేసి పౌడర్ వేసి కవర్ చేసిండు అనుకో. మరి మిగతా 9 సంవత్సరాలు ఏం చేశారు అసలు? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? పిల్లల్ని ఇంకా నేను మా అమ్మకి అప్పు చెప్పిన, ఒక పాపను మా ఆడపడుచుకి అప్పు చెప్పిన. చాలా కష్టంగా ఉండేది అనుకుంటా కదా. సీతమ్మ వారికి వచ్చే కష్టాలు అంటారు కదా, అలాంటి కష్టాలు పడ్డారు మీరు నిజంగా. చాలా సార్లు నాకు చనిపోవాలని కూడా అనిపించింది. సో తన వైపు నుంచి నా వైపు నుంచి చిన్న 10K వరకు నేను మీకు. ఓకే అండి, చాలా సంతోషం. పెద్ద ఫ్యామిలీ ఉంది, యూట్యూబ్ ఫ్యామిలీ. ఇంకా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీరు చూడబోయే ఈ ఇంటర్వ్యూలో ఒక తల్లి 2 ఆడపిల్లలతోటి 10 సంవత్సరాల నుండి తన భర్తని కాపాడుకోవడానికి హాస్పిటల్లో ఉంచి ఉన్న ఆస్తులన్నీ, ఉన్న నగలన్నీ, ప్రతిదీ అమ్ముకొని ఇప్పటికీ ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నారు. తన భర్తకి 2 కిడ్నీలు చెడిపోయినాయి, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, కాళ్ళు పడిపోయినాయి, పెరాలసిస్ అటాక్ వచ్చింది, ప్రతిదీ ఉన్న యూరిన్ ఆగిపోయింది. ఇన్ని ఉన్నా కూడా ఆవిడ ఇంకా పోరాడుతూ ఉంది. 2 ఆడపిల్లల తల్లి. మరి ఆవిడకి నాకు తోచినంత సహాయం మా ఛానల్ తరపున నేను మా అన్న చేయడం కూడా జరిగింది. నాకు చాలా బాగా అనిపించింది, చాలా బాధేసింది కూడా. ఆ స్టోరీ నాకు చాలా ఏడుపు వచ్చేలా అనిపించింది. సో ఈ స్టోరీ విన్న తర్వాత మనం ఇచ్చే ఒక ప్రతి రూపాయి కూడా ఆ ఫ్యామిలీకి అవసరం ఇప్పుడు. సో మీకు తోచినంత, మీరు చేయగలిగినంత ఇచ్చే 10 రూపాయలైనా సరే, ఇక్కడ డిస్ప్లేలో ఆవిడ నెంబర్ కనిపిస్తూ ఉంది, మీరు సహాయపడతారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలంటే ప్రతిదీ కష్టమే ఇప్పుడున్న జనరేషన్కి. ఎగ్జామ్ ఫెయిల్ అయితే చచ్చిపోదాం అంటారు, లవ్ ఫెయిల్యూర్ అయితే చచ్చిపోదాం అనుకుంటారు, డబ్బులు లేకపోతే చచ్చిపోదాం అనుకుంటారు, బెట్టింగ్ పెట్టి చచ్చిపోతారు, పబ్జీ ఆడి చచ్చిపోతారు. ప్రతిదానికి చచ్చిపోవడం ఒకటే మార్గం అనుకుంటారు. కష్టం అంటే అంత ఈజీగా అనిపిస్తుంది జనాలకి ఈ మధ్య. ఈ జనరేషన్లో అసలు కష్టం వాల్యూ తెలియట్లేదు. ఫస్ట్ నిజమైన కష్టం ఏంటంటే భర్త హాస్పిటలైజ్డ్ ఉండి 2 పిల్లల్ని తనంతటి తను చూసుకోగలుగుతున్నారు చూడండి, వాళ్ళది కష్టం. వాళ్ళని మీ అందరికీ ఇన్స్పిరేషనల్ స్టోరీ అవుతుందని తీసుకొచ్చేసాను. ఈరోజు నాతో పాటు ఉన్నారు జమ్మికుంట సిస్టర్స్ నుంచి మొత్తం ఫ్యామిలీ ఉన్నారనమాట. మమతా గారు అండ్ 2 క్యూట్ బేబీస్ ఉన్నారు. వాళ్ళతో చాలా విషయాలు మాట్లాడేద్దాం. హలో అండి, నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు అన్న? బాగున్నారా? కొంచెం పెద్ద మాట్లాడచ్చు కదా నా కోసం. బాగున్నారా? ఓకే, ఫస్ట్లీ ఏం చదువుతున్నావు తల్లి నువ్వు? I'm studying 5th class. You're studying 5th class. నీ పేరు? Pravasti. నువ్వు నాన్న? I'm studying 4th class. 4th class. నీ పేరు? Prashasti. ప్రవస్తి. బాగున్నాయి నేమ్స్. జమ్మికుంట సిస్టర్స్ అంటే వీళ్ళిద్దరు
అది ఇంటి పేరా అండి లేకపోతే ఊరి పేరా? లేదండి, మాది కరీంనగర్ డిస్టిక్ జమ్మికుంట. అది మా ఊరండి. ఆ ఊరు పేరు మీదనే మేము కావాలని ఇట్లా పెట్టినాం. అంటే జమ్మికుంట అనేది మనకు వీళ్ళ స్కూలింగ్ అయినా నాదైనా కాలేజ్ స్కూల్ అన్ని అదే. కాకపోతే మా విలేజ్ వచ్చి వాగొడ్డు రామన్నపల్లి. ఓకే. కాకపోతే మాకు ఆ రామన్నపల్లికి ఏదైనా అవసరం ఉంటే మేము జమ్మికుంటనే వెళ్తాము. కాబట్టి కొంచెం అందరికి తెలిసిన ఊరు అనేసి జమ్మికుంట సిస్టర్స్ అని పెట్టినాం. ఓకే. మరి యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశారు అసలు బేసిక్గా? అయితే యాక్చువల్గా నేను యూట్యూబ్ మీద నాకు అవగాహన లేదండి. ఫస్ట్ అసలు యూట్యూబ్ అంటేనే నేను ఏంటంటే నెగిటివ్గానే తీసుకుంటా. ఓకే. ఎందుకంటే నాకు కొంచెం నెగిటివ్ కామెంట్స్ అవి ఉన్న వీడియోస్ నేను చూసేసరికి ఏదైనా కూడా ఇక్కడ నెగిటివ్గానే ఉంటుందని ఒక ఫోబియా నాకు. అది వాస్తవం కాదని ఇప్పుడు తెలిసింది, అప్పుడు అట్లుండే. సో ఇంకా పిల్లలు ఏంటంటే డాన్సెస్ బాగా చేస్తారు. మా ఊర్లో ఏదైనా బర్త్డే అయినా కూడా పాపని తీసుకుపోయి చేయిస్తారు. పెళ్లిళ్ళు అయినా కూడా ఊర్లలో డీజే పెడితే కూడా చేస్తుంది పాప చిన్నగా. అట్లా అయ్యేసరికి మేమంటే మమ్మీ మనం కూడా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాము, చేస్తే నా టాలెంట్ అనేది కొంతమందికి తెలుస్తుంది, నేను బాగా చేస్తున్నట్టు ఊర్లో వాళ్ళు మెచ్చుకుంటున్నారు, ఇంకా నన్ను దగ్గరుండి తీసుకోవచ్చారు మమ్మీ, కాబట్టి నన్ను ఖచ్చితంగా యూట్యూబ్ పెడితే నేను నా టాలెంట్ అనేది నిరూపించుకుంటా. అంటే చిన్నపిల్లలుగా పదే ఏదో ఒకటి అంటారు, మనం అన్ని చేయం కదా అని నేను అనుకున్నా. తర్వాత ఒకరోజు నేను వీళ్ళు డాన్స్ చేసిన స్టేటస్ పెట్టినా. స్టేటస్ పెట్టిన తర్వాత ఒక సిస్టర్, అదే కలెక్షన్ సిస్టర్, ఆ సిస్టర్ ఏం చేసింది, స్టేటస్ చూసి మీ పిల్లలు చాలా బాగా చేస్తున్నారు, ఆమె యూట్యూబర్ చేస్తున్నారు, నువ్వు యూట్యూబ్ పెడితే పిల్లలు ఈజీగా క్లిక్ అవుతారు అన్న వాళ్ళే నాలో థాట్ వచ్చేసింది. అట్లా అన్నట్టు. ఇంకా మా అన్నయ్య వాళ్ళ కొడుకు వాళ్ళ మిస్సెస్, అమ్మాయి పేరు మౌనిక, ఆమె కొన్ని ఇన్స్టాలో రీల్స్ తీయించింది వీళ్ళతోటి. ఆ ఇన్స్టాలో రీల్స్ నాకు ఫార్వర్డ్ చేసింది. అనుకోకుండా నేను వీళ్ళ టాలెంట్ చూసేసిన. నాకు అప్పటిదాకా టైం లేదు, బిజీ షెడ్యూల్ ఉండి జాబ్, మా హస్బెండ్ హెల్త్ ఒక 10 years నుంచి బాగాలేదు, ఆల్మోస్ట్ 10 years, 2013 నుంచి ఇప్పటి వరకు బాగాలేడు ఆయన. సో అప్పటి నుంచి నేను ఆ టెన్షన్, ఒకదాన్ని ఫ్యామిలీ లీడ్ చేయడము, అన్ని టెన్షన్స్ మీద నేను వీళ్ళని గుర్తించలేకపోయినా. ఆ అమ్మాయి పంపడంతో నాకు ఆలోచన వచ్చింది, ఈమె చెప్పడం కూడా దానికి రెండు కూడా నాకు సింక్ అయినాయి. సో నేను ఏం చేసిన వెంటనే సరే అని ఛానల్ స్టార్ట్ చేసిన. అవునా, అది విషయం అండి. పాప వల్లనే పెట్టిన ఛానల్. నాకు పర్సనల్ గా యూట్యూబ్ మీద పెద్దగా అవగాహన లేదు. మీరే పెట్టుకుని మీరే ఛానల్ లీడ్ చేస్తున్నారా? వీడియోస్ కూడా మీరే పోస్ట్ చేస్తారా? లేదు, ఒక వీడియోస్ నేనే పోస్ట్ చేస్తానండి. డాన్స్ వరకు వాళ్ళు చేస్తారు, కానీ ఎలాంటి వితౌట్ ట్రైనింగే వాళ్ళు చేస్తున్నారు. రీల్స్ చూసి ప్రాక్టీస్ చేసి డాన్స్ చేస్తున్నారు. సూపర్. స్కూల్ కి వెళ్ళి ఇంటికి వచ్చి డాన్స్ ప్రాక్టీస్ చేసి వీడియోస్ చేస్తారా మీ ఇద్దరు? అంటే వీకెండ్స్, సండేస్ అంతే, ఓన్లీ వీకెండ్స్ మాత్రం అంతే. ఆ రోజు ఒక 10 అట్లా షార్ట్స్ తీసి డైలీ అప్లోడ్ చేస్తాం అంతే. సూపర్ టాలెంటెడ్ కిడ్సా. ఇంత బాగా డాన్స్ చేస్తున్నారు అంటే మామూలుగా ఒక విలేజ్ నుంచి వస్తే అంత టాలెంట్ ఉంది అని కూడా బయట కనిపెట్టడానికి, గుర్తించడానికి కూడా చాలా టైం బట్టి అంత తొందరగా సిటీలో ఉండే వాళ్ళు కానీ, ఇప్పుడు డ్రామా జూనియర్స్ కానీ, శ్రీదేవి ఇట్లా ఏదైతే టీవీ షోస్ ఉంటాయో వాళ్ళు కూడా అంత ఈజీగా రికగ్నైజ్ చేయరు కదా. సో మీకేమైనా ప్లాన్ ఉందా పిల్లల్ని ఇట్లా టీవీ షోస్ కి పంపించాలని? కానీ మాకేంటంటే స్టార్టింగ్ అట్లా లేదు. ఇప్పుడు నాకు పిల్లలు ఇంకా ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ ఏదైనా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఏదైనా ఆపర్చునిటీ ఇస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటది అనే ఒక మంచిగా నాకు అనిపిస్తుంది. దాంట్లో ఒక ఆపర్చునిటీ మాకు వస్తే ఇక పిల్లల్ని మేము అనుకోకుండా వాళ్ళు ముందుకు పోతుంటే మాకు మంచి అనిపిస్తుంది. ఏంటంటే మా జీవితాలు ఎలాగో నాశనం అయిపోయినాయి. ఇప్పుడు మా హస్బెండ్ అరౌండ్ 34 years కి క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఆయన సివియర్ కండిషన్ లో ఉన్నాడు. ఇప్పుడు నేను కూడా మ్యారేజ్ తక్కువ చిన్న వయసులోనే వేసుకున్నా, నాది క్లోజ్ అయిపోయింది. సో మా పిల్లలన్నా బాగుండాలి అంటే ఏదైనా ప్లాట్ఫామ్ కావాలి అనే నేను గట్టిగా దృఢంగా కోరుకుంటున్నా. డ్రామా జూనియర్స్ లైక్ అట్లాంటి టీవీ షోస్ ఏమన్నా పిల్లలకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటే మాకు ఇంకా వాళ్ళు దేవుళ్ళతో సమానం. ఓకే, ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ కానీ వైరల్ అయ్యి వాళ్ళు చూస్తే మాత్రం ఆపర్చునిటీ ఎందుకు రాదు? ఖచ్చితంగా ఇంత మంచి డాన్సర్, ఇంత చూడచక్కని బుట్టబొమ్మలా ఉన్నారు ఇద్దరు, ఆపర్చునిటీ ఖచ్చితంగా వస్తుంది. డాన్స్ తో పాటు వీళ్ళు యాక్టింగ్ కూడా చేస్తున్నారు. సో మనకు అంటే మల్టిపుల్ టాలెంట్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఏదైనా కూడా ఒక ఏదో ఒక సెక్షన్ లో వీళ్ళని తీసుకోవచ్చు. ఓకే, సో మీ వారికి సివియర్ గా ఉంది అన్నారు, ఆల్మోస్ట్ 10 years నుంచి. ఏం బాగాలేదండి? మాకు మ్యారేజ్ అయిన స్టార్టింగ్ లో ఆయన ఏంటంటే కొంచెం ఒక కాలు కొంచెం క్లాట్స్ వచ్చినాయండి, బ్లడ్ క్లాట్ అయ్యి స్వెల్లింగ్ వచ్చేది కాలు కింద మొత్తం కూడా. అట్లా స్వెల్లింగ్ వచ్చడం వల్ల మేము ఏమనుకున్నామంటే నడవడం వల్ల, ఆయన చేసే వర్క్ వల్ల స్ట్రెస్ ఎక్కువ అయ్యో లేదంటే ఎక్కువసేపు నిలబడడం వల్లనో అట్లా వస్తుందేమో అని మేము అనుకున్నాం. కానీ ఉండగా ఆ కాలు స్వెల్లింగ్ అనేది బాగా హెవీగా ఇట్లా బోధకాలు టైపు అట్లా అవ్వడం జరగడం వల్ల మేము భయమయ్యి హాస్పిటల్కి వెళ్ళినాం హన్మకొండలో. వెళ్తే వాళ్ళు అన్నారు ఏం లేదంటే
లేదండి ఇది మామూలుదే టాబ్లెట్స్ వాడండి నార్మల్ గా అప్పటి వరకు ఇచ్చిరు. కానీ ఆ టాబ్లెట్స్ వేసుకున్నంత వరకే ఆయనకు ప్రభావం. తర్వాత నెక్స్ట్ మళ్ళీ యాజ్ టీజ్ గా మళ్ళీ ప్రీవియస్ గా ఎట్లున్నాడో అదే విధంగా అవ్వడం జరిగింది. ఇంకా మాకు భయం వేసింది. ఇంకా హైదరాబాద్ లో మా బ్రదర్ ఉన్నాడు, అప్పుడు అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్నాడు పెద్దన్నయ్య. ఇంకా పెద్దన్నయ్యకి ఫోన్ చేస్తే రమ్మంటే వెళ్తే డాక్టర్ చంద్రశేఖర్ సార్ వెసిక్యులర్ సర్జన్ ఆయన. ఆ సార్ కి ఈ డిసీజ్ కి కనెక్ట్, ఆయననే స్పెషలిస్ట్. సో అప్పుడు సార్ ఏం చేసిన అన్ని టెస్టులు, కలర్ డాప్లర్స్, ఆయనకు బాడీ స్కాన్ అన్ని కూడా తీసి అమ్మ ఇది వెసిక్యులర్ వెరికోస్ వెయిన్స్ అంటారు దీన్ని, నేను దీని స్పెషలిస్ట్ నే అమ్మ, దీనికి మీరు ఖచ్చితంగా మెడిసిన్ వాడాలి అండ్ క్లాట్స్ కరగడానికి ఇంజెక్షన్స్ వాడాలి అని ఆల్మోస్ట్ ఒక 6 years తిరిగినాం అపోలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ చంద్రశేఖర్ సార్. ఇంకా వెళ్ళలేని పరిస్థితుల్లో వీడియో కాల్ ద్వారా కూడా మెడిసిన్ ట్రీట్మెంట్ తీసుకొని మెడిసిన్ తెచ్చుకున్నాం. సార్ అది చూసి కనుక చెప్తే దాని ప్రకారం ఫాలో అయ్యి హన్మకొండ మాకు నియరెస్ట్ ఏదైతే సిటీ ఉందో కరీంనగర్ అట్లాంటి వాటిలో మెడిసిన్ తెచ్చుకునే వాళ్ళం. అట్లనే ఇంకా చేసుకుంటూ వెళ్ళినాం మేడం. అసలు ఎవరికి రావద్దు ఈ ప్రాబ్లం, మాతోటే అంతమైపోవాలి. ఎందుకంటే మాకు స్టార్టింగ్ పెళ్ళైన 1.5 year కి ఆయనకు ఆ డిసీజ్ వచ్చింది. 1.5 year ముందు తెలీదా? ఇట్లాంటివి ఉన్నాయని తెలీదు మనకు. అప్పుడు ఆయన యాక్టివ్ గానే ఉన్నాడు, చాలా బాగా ఉన్నాడు, ఏం ప్రాబ్లం ఉన్న వ్యక్తి లాగా లేడు, అందరిలాగా ఉన్నాడు. ఇట్లా చిట్ ఫండ్స్ వేసేవాడు అండి. మాది మళ్ళీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డే బట్ ఇంటర్ క్యాస్ట్. ఏదో ఇక అట్లా చేసిరు, ఇక నా మాట కాదనలేక అన్నయ్యలు. కానీ మాది నిజం చెప్పాలంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. అండ్ కొంచెం సొసైటీలో మమ్మల్ని పార్షువాలిటీ చూపించే టైపే ఇక మాది సిచ్యువేషన్ అంతే అట్లా. అప్పుడు ఇంకా మేము మ్యారేజ్ చేసుకున్న టైంకి ఎక్కువగా ఇంకా ఇంత అవగాహన లేదు సొసైటీలో, ఇప్పటిలాగా ఇంత మెచ్యూర్డ్ గా లేదు అప్పుడు. సో అప్పుడు మేము చాలా ఇబ్బంది. అదే పెళ్ళైన 1.5 year కి ఆయనకు అట్లా అవ్వడము, ఇంకా ఈమెకు ఇట్లా జరిగింది అని కూడా జనాలు, ఇక మంచిగా జరిగింది అని కొంతమంది, అయ్యో అని కూడా కొంతమంది ఇట్లా. సో మేము చాలా ఫేస్ చేసినాం, నెగిటివ్ పాజిటివ్ రెండు బ్యాలెన్స్ చేసేసినాం ఇంకా. సో ఇంకా ఆయనకు అట్నే ట్రీట్మెంట్ చేయించంగా ఆ డిసీజ్ ఏమైందంటే పుండ్లు పడడం, దాంట్లో వాటర్ లాగా రావడం బయటకు, అవి ఇక సెల్లింగ్, ఎప్పటికి డ్రెస్సింగ్ చేయించడము, ఇంకా అదే పనిగా రెగ్యులర్గా 10 years నుంచి మేము హాస్పిటల్కి పోని మంత్ లేదు దాదాపుగా. అంత 1 month లో 2 times 3 times అన్నా హాస్పిటల్ విజిట్ చేసేది మేము. మా లైఫ్ స్టైల్లో హాస్పిటల్ ఒక భాగం అయిపోయింది. మామూలుగా తిరగలేదండి, ఇక బాగా తిరిగినాం. మా దురదృష్టం ఆరోగ్యశ్రీలో ఈ డిసీజ్ లేదంట, ఇది ఎంటర్ చేయలేదంట అప్పుడు. సో అందువల్ల మాకు అప్పుడు ఏంటంటే చేతి నుంచి డబ్బులు పెట్టుకోవడం, ఎక్కడికి పోయినా ఎలిజిబుల్ కాలేదు మాకు. ఆ డిసీజ్ లేదమ్మా అందులో ఆరోగ్యశ్రీలో అని డైరెక్ట్ చెప్పేసారు. దానివల్ల మాకు కొంత ల్యాండ్ ఉండే, 20 గుంటల స్థలం ఉండే, అమ్మ వాళ్ళు ఇచ్చారు గిఫ్ట్, అది తీసేసినాం. ఇంకా గోల్డ్ పెట్టిరు, అది తీసేసినాం. ఇక మొత్తం మాకు ఏమున్నాయో చేతిలో ఆ సోర్సెస్ హ్యాండ్స్ అన్ని వాడుకొని ఆయన కోసం హాస్పిటల్ ఖర్చు చేస్తున్నారు. ఓకే, అంటే మీరు మెడికల్ టెర్మినాలజీ బాగా మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్ వస్తుంది మంచిగా. మీరు చదువుకున్నారా? నేను చదువుకున్నానండి. యాక్చువల్గా నేను ఎంఏ సోషియాలజీ కంప్లీట్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన కేయూలో. ఓకే, మరి జాబ్ చేస్తున్నారా? గవర్నమెంట్ జాబ్ ఏదో వచ్చిందని విన్నాను నేను. అవునండి, నాకు బిఫోర్ మ్యారేజే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి రిటర్న్ ఎగ్జామ్ ద్వారా. ఓకే, స్టడీ పరంగా చెప్పాలంటే నేను మొదటి నుంచి అంటే చైల్డ్హుడ్ నుంచే మెరిట్ స్టూడెంట్ని. స్కూల్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్ ఇట్లా ఉండేది, మెయింటైన్ చేసేదాన్ని. దాదాపు ఎప్పుడు కూడా డౌన్ అవ్వలేదు స్టడీ విషయంలో. ఆల్మోస్ట్ మెరిట్ స్టూడెంట్ అని ప్రతి ఒక్కరికి తెలుసు, ఫలానా మమత అంటే మెరిట్ స్టూడెంట్ అని. అట్లా 10th లో మండల్ టాపర్ నేను. మా మండలంలో ఫస్ట్ వచ్చిన. ఆ తర్వాత ఇంకా డిగ్రీ చేస్తున్న టైంలోనే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఆర్టీసీలో. ఆ తర్వాత మళ్ళీ పెళ్ళైన తర్వాత ఈయన సిచ్యువేషన్ ఇట్లా ఉండేసరికి భయపడ్డా. మరి వెంటనే జాబ్ వచ్చింది కదా, వెంటనే పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? ఇంట్లో ఫోర్స్ చేశారా? అలా ఏం లేదు, కాకపోతే ఏంటంటే నేను ఆల్రెడీ జాబ్ చేస్తున్నా, ప్లస్ కొంచెం సెల్ఫ్ గా నాకు నేను మంచిగానే ఉన్న. 1 year అయింది జాబ్ చేయటం, అప్పటికి 1.5 year దాకా. సో ఇంకా ఓకే, ఇక పల్లెటూర్లలో ఎట్లుంటారంటే అమ్మాయి అంటే ఒక జాబ్ వచ్చిందంటే ఇంకా ఆగరు, కాబట్టి నాకు వేరే మ్యాచెస్ చూడడం అట్లా చేసిరు ఇంట్లో. నాకేంటంటే ఇంకా తెలిసిన వాళ్ళ ద్వారా, ఫ్రెండ్ ద్వారా మా హస్బెండ్ పరిచయం, మంచివాడు అన్నట్టుగా నాకు కొంచెం తెలిసింది. తెలుసుకున్నా కూడా నేను ఓపెన్ గా, నేను కూడా డైరెక్ట్ తెలుసుకున్నా. ఇంకా మంచివాడు, ఏం తాగడు, డ్రింక్ చేయడు, ఆయనకు ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు, 10th class. పేరెంట్స్ లేరు,
ఆస్తులు అట్లాంటి ఏమీ లేవు. అమ్మ నాన్న ఇద్దరు లేరు. మా మ్యారేజ్ టైంకి అయితే లేరండి. ఆ తర్వాత ఆయనకు ఎడ్యుకేషన్ కూడా లేదు. అంటే 10th వరకు ఉంది, ఎడ్యుకేషన్ లేదని అనలేము కానీ తక్కువ చదివి నాకన్నా. తర్వాత తనకి ఎలాంటి ఆల్కహాల్ అట్లాంటి హ్యాబిట్స్ లేవని తను నాకు చెప్పిండు. అది నేను ఇంప్రెస్ అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగరు, సిగరెట్ గానీ తాగడం గానీ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అనేది నేను ఇంప్రెస్ అయినా. అండ్ నెక్స్ట్ ఆస్తులు పాస్తులు అంటే మినిమం ఉండడానికి ఇల్లు కూడా లేదు వాళ్ళకి. ఓకే, మరి ఎలా పెళ్లి చేసుకున్నా? మినిమం ఇల్లు లేదు, 10th వరకు ఆపేశారు. ఆల్కహాల్ తాగుడు, ఓన్లీ స్మోకింగ్ చేయరు. ఈ 2 విషయాలు బట్టి మీరు పెళ్లి చేసుకున్నారు. నా లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే చైల్డ్హుడ్ లో, అందుకే నేను ఏమంటున్నా అంటే చైల్డ్హుడ్ లో మనది ఏదైతే ఉంటుందో అది మెయిన్ ఇంపార్టెంట్, బేసిక్ లాంటిది మన లైఫ్. ఎగ్జాక్ట్లీ. ఆ ఇంపాక్ట్ అనేది తర్వాత మనం ఎవరైనా జరిగే దాని మీద ప్రభావం చేస్తుంది లైఫ్ లో. అట్లా నాకు ఒక ఇన్సిడెంట్స్ వల్ల నేను ఈ డెసిషన్ తీసుకున్నా. ఏంటవి అంటే జనరల్ గా మా ఇంట్లో ఏంటంటే మాది కంబైన్డ్ ఫ్యామిలీ. మా అన్నయ్యలు 4 members, నేను ఒకతే సిస్టర్ని. నాన్న సింగర్ అండ్ ఎంప్లాయ్, మా మదర్ హౌస్ వైఫ్. అయితే అక్కడ ఏంటంటే మా నాన్న బాగా చూసుకున్నాడు మమ్మల్ని, మా నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసిండు. ఇంతమందిని కూడా మా నాన్న బాగా అంటే బాగా అందరినీ చూసుకున్నాడు, ఏ బాధ లేకుండా. కానీ మా నాన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేది, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్. అది నా చైల్డ్హుడ్ నుంచి నేను చూసుకుంటూ వచ్చేసరికి మా మమ్మీని కొంచెం తాగిన రోజు కొట్టేవారు. మా అన్నయ్యలు చిన్నవాళ్ళు ఏం చేయలేకపోయేది. అట్లా మేము కొంత అందరం అనుభవించినాం ఇంట్లో వాళ్ళు. డాడీ గురించి ఇట్లా చెప్తున్నా అనుకోకండి, అది నా ఇంపార్టెంట్, ఎందుకంటే నాకు అక్కడనే పోయింది అంతా. సో నాకేమైందంటే నెక్స్ట్ నా స్టేజ్ ఇట్లా ఉండద్దు, ఇట్లా నేను చేసుకోవద్దు అనేసి దాన్ని నేను మోటో లాగా తీసుకున్నా. అది తాగకపోతే చాలు, నాకు ఏమున్నా నేను జాబ్ చేస్తా, నేను స్టడీ పర్సన్. అండ్ నెక్స్ట్ నాకు కూడా కొంత అన్నయ్యల సపోర్ట్ ఉన్నది. నాకు ఈయన తోటి అవన్నీ లేకున్నా ఆయన మంచోడైతే చాలు అని నేను అదే మోటో తీసుకున్నా. ఆయనకు ఆస్తి లేకపోయినా, పేరెంట్స్ లేకపోయినా పెళ్లి కొప్పుకున్నారు. ఎందుకంటే అందరు అన్నారు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నువ్వు ఆయన ఎట్లా వేసుకుంటావు, మరి నీకు తలకాయ పనిచేస్తుందా అని కూడా నాకు దగ్గర వాళ్ళు అన్నారు. అంటారు కదా, కౌన్సిలింగ్ చేసిరు, నాకు కౌన్సిలింగ్ చేసిరు, బ్రెయిన్ వాష్ చేసిరు, అట్లా కరెక్ట్ కాదు అని కూడా. అంటే నాకు ఏంటంటే ఇదే గుర్తుకొస్తుంది నా లైఫ్ లో జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు ఎట్లుంటారో ఈయనైతే తెలుసు, ఇప్పుడు నాకు అర్థమైంది మంచోడని అని నేను గుడ్డిగా నమ్మేసిన అన్నట్టు. నమ్మేశారు, కనీసం అసలు ఎంక్వైరీ కూడా చేసుకోలేదు. బ్యాక్ ఎండ్ ఎంక్వైరీ చేస్తే నాకు అట్లనే మంచివాడు అనేది తెలిసింది. అదే నాకు అర్థం కాని విషయం ఇప్పటికి కూడా. మరి మీ ఇంట్లో ఒప్పుకున్నారు పెళ్లికి? అమ్మ వాళ్ళకి నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వాళ్ళు కూడా ఏమనలేదు, సరేలే ఆమె జాబ్ ఉంది కదా ఆలోచించే. చిన్న వయసులో బాగా ముందుకెళ్ళిపోయింది. ఈ విషయంలో ఎందుకు ఆమె తప్పుగా ఆలోచిస్తుంది, మీరు చూడగానే ఆలోచిస్తుంది అనుకున్నారు. వాళ్ళు కూడా అనుకున్నారు. ఛాన్స్ నాకు ఇచ్చేయడం మిస్టేక్ అయింది, వాళ్ళు తీసుకుంటే అయిపోతుండే అప్పుడే. కానీ ఇక వాళ్ళు అంత ఆలోచించలేదు, అది నాకు ప్లస్ పాయింట్ అయింది. మైనస్ పాయింట్ అయింది, ఇప్పుడు మైనస్ అయింది, అప్పుడు ప్లస్ పాయింట్. సో అట్లా అన్నట్టు అందువల్ల మ్యారేజ్ జరిగిపోయింది. ఈసారి జరిగింది ఏదో జరిగిపోయింది కానీ ఆయన బాగున్నా అయిపోతుండే. అది కూడా ఇవి కవర్ అయిపో. సరే ఆయనకు హ్యాబిట్ ఉన్నా కూడా బిఫోర్ ఆయన ఆఫ్టర్ మానేసినా బాగుండు నా కోసం అన్న. ముందు హ్యాబిట్ ఉంది, అయితే ఉందని తర్వాత తెలిసింది మ్యారేజ్ అయిన తర్వాత. అప్పటిదాకా ఎలా దాచిపెట్టారు? ఇంకా ఎట్లా దాచిపెట్టిండ్రంటే దాన్ని ఇక మేకప్ వేసి పౌడర్ వేసి కవర్ చేసిండు అనుకోండి. ఇక అట్లనే అనుకుంటున్నా నేనైతే ఎప్పుడు గుర్తించలేదు. ఎవరైనా చెప్తే కూడా వాళ్ళనే కొట్టిపడేసిన. అట్లా కాదు, ఆయన రాముడు మంచి బాలుడు అనే చెప్పిన. పెద్ద సర్టిఫికెట్ ఇచ్చినా కానీ తర్వాత తెలిసింది ఫేక్ సర్టిఫికెట్. తర్వాత ఎలా తెలిసింది మీకు? నేను అబ్జర్వ్ చేసిన ఇంట్లో. ఆయన ఒక రోజు డ్రింక్ చేసి వచ్చినప్పుడు నాకు స్మెల్ వచ్చింది. నేను అసలు నమ్మలేకపోయినా, ఇంకా నేను బాగా ఇబ్బంది పడిపోయినా. అడిగితే ఇంకా నిజమే అని ఒప్పుకున్నాడు. అయితే నేను ఇప్పుడు ఫస్ట్ టైం కావచ్చు అని అడిగితే కాదట, ఆయనకు బిఫోర్ నుంచే ఉందని చెప్పిండు. ఇంకా అన్ని రకాల బాగా కొలాప్స్ అని. అప్పటికే పెద్ద పాప కడుపులో ఉంది. ఇంకా నాకు ఆ పాపను ఎందుకు బాధ పెట్టడం, అట్లా అబార్షన్స్ అట్లాంటివి సెలెక్ట్ చేసుకోలేకపోయినా. మన వల్ల బయటకు వస్తుంది, ఆమెకేం తెలియదు. అట్లాంటి అప్పుడు పాపను ఎందుకు మనం అనవసరంగా అట్లాంటిగా, అది కరెక్ట్ కాదు, ఒక ఎడ్యుకేటెడ్ గా మనకు కరెక్ట్ కాదు అనేసి నేను ఇక భరించేసిన. మిమ్మల్ని కొట్టే వాళ్ళ తర్వాత అలాంటిది ఏం జరగలేదని, మ్యాన్ హ్యాండ్లింగ్ జరగలేదు. కాకపోతే ఏంటంటే ఇక నాకు ఏదైతే నేను మెయిన్ మోటోగా తీసుకున్నానో, నా లైఫ్ లో ఏది ఉండద్దు ఆయన దగ్గర అనుకున్నానో అది ఉండేసరికి డిసప్పాయింట్ అయిపోయినా. ఓకే, సో మీకు గవర్నమెంట్ జాబ్ ఉంది, ఇప్పుడు ఆయన బాగాలేకపోయినా 1.5 year తర్వాత మీరే చూసుకోవచ్చు కదా, మీకు ప్రశాంతంగా ఉంది, మీ పిల్లల్ని చూసుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్ ఉన్న పర్సన్ కదా మీరు. అంటే అప్పుడు ఆయన మ్యారేజ్ అయిన వాళ్ళు కొన్ని నెలలకు ఆ జాబ్ నాకు ఇష్టం లేదని చెప్పిండు. ముందు చెప్పలేదా మీకు? చెప్పలేదు. తర్వాత నాకు ఇష్టం లేదు ఎందుకు ఆ జాబ్ అన్నట్టు తను కొంచెం నన్ను ఇక ఇబ్బందిగా మాట్లాడేసరికి నేను ఆయన ఇక రెస్పెక్ట్ తోట, ఇష్టం తోట, ఇక ఎట్లనో సరేలే ఇబ్బంది పెట్టడం ఎందుకని స్టార్టింగ్ మూమెంట్ లో నేను ఆయనకు ఓకే చెప్పేసిన. ఇంకా అది మిస్టేక్ జరిగింది, జాబ్ వదిలేయడానికి. జాబ్ గవర్నమెంట్ జాబ్ అదే ఇంకా సీరియస్లీ అది వదిలేసిన జాబ్.
వదిలేయడం వల్లనే కదా ఈ రోజు ఇంత బాధపడుతున్నా. అది ఉంటే నేను ఈ రోజు ఇంత అలా బాధపడుతున్నా. ఎలా వదిలేసారండి? అసలు మామూలు ప్రైవేట్ జాబ్ అయితే సరేలే, మనం అది కాకపోతే ఇంకోటి అనుకోవచ్చు. గవర్నమెంట్ జాబ్ అనేది లక్షల్లో 10,000 మందికి కూడా రాదు కదా. అదే ఇప్పుడున్న కాంపిటీషన్ లో అయితే దాదాపు అసలే రాదు. అలా ఎలా వదులుకున్నారు? అదే ఇక అంటే మామూలు నేను ఆయన నమ్మిన గుడ్డిగా నమ్మేసి ఇంకా ఆయన చెప్పడం వల్ల సరేలే తల ఒక ఆయనకి ఎందుకు ఇష్టం లేదు అంటే కొంచెం ఏంటంటే ఆర్టీసీలో అనేసరికి ఇబ్బంది పడ్డాడు చులకనగా. ఎందుకులే ఇంకా మంచి జాబ్ రాదా, నీకు చదువు ఉంది కదా, ఇంకా నువ్వు బాగా చదువుతావు, అట్లా ఇట్లా అనేసరికి నాకు కూడా ఒక ఏంటంటే నా టాలెంట్ మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది అన్నట్టు. ఏదో బెటర్ వస్తుందిలే ప్రయత్నం చేస్తే, నేను చదువుకున్నా కదా, ఇంకా నేను మండల్ టాపర్ని. సో ఇంకా ఈ జాబ్ కూడా నాకు స్టేట్ 5th ర్యాంక్లో వచ్చింది రిటర్న్ ఎగ్జామ్ ద్వారా. సూపర్. అసలు స్టేట్ 5th ర్యాంక్ అండ్ రిటర్న్ ఎగ్జామ్ ద్వారా రావడం వల్ల నాకు ఆ కాన్ఫిడెంట్ అనేది అది ఓవర్ కాన్ఫిడెంట్ లాగా తీసుకున్నాను నేను. మళ్ళీ ఎగ్జామ్స్ రాపిచ్చారా మీతో? చదివించి కాలేజ్ పంపించి ఐ మీన్ ఇన్స్టిట్యూట్ కి అట్లా జాయిన్ చేసి అట్లా ఏమైనా చదివించారా? అయితే యాక్చువల్గా ఏంటంటే అంత టైం లేదు, ఆయన అప్పటికి సిక్ అయిండు. పాప ఉందన్న కదా, ఆ పాప వచ్చేసింది, ఆయన సిక్ అవడం అన్ని ఒకటేసారి ఒకటికొకటి పోటీ పడి మరి సమస్యలు వచ్చేసింది. నేను ముందని పాప పుట్టే టైంకి ఆయనకు హెల్త్ బాగాలేకపోయింది. మరి పాపను ఎవరు చూసుకుంటారు? మనం బేబీకి బర్త్ ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు. ఆల్మోస్ట్ బాడీలో ఉన్న అన్ని ఎముకలు ఇరిగిపోయిన ఫీలింగ్ ఉంటుంది కదా. తర్వాత ఎవరు చూసుకున్నారు? ఎలా జరిగింది అసలు? అంటే పాప కూడా సమస్యతో పుట్టింది మేడం. అసలు 7 months లో పుట్టింది పాప, 800 grams. మేము మినిమం NICUలో 3 months పెట్టినాం పాపను. అప్పుడు ఆమె వెయిట్ అనేది ఇంక్రీజ్ అయింది, 2.5 kgs వచ్చింది. అప్పుడు 7 months కి అంటే నెల తక్కువ అంటారు కదా. నెలలు తక్కువ, అది లైకర్ లీకేజ్ వల్ల. సో పాప ముందుగానే అర్లీగా వచ్చేసింది అన్నట్టు. సో దానివల్ల మనకు మేము 6 months దాకా హాస్పిటల్లోనే ఉన్నాం. దానివల్ల మీకేం ప్రాబ్లం రాలేదా? అయింది, అది ఇప్పటికి కూడా హెడేక్ వస్తూ ఉంటుంది. అంటే అప్పుడు ప్రాపర్ జాగ్రత్తలు తీసుకోవాలి కదా, నార్మల్ డెలివరీ. సో ఇంకా తీసుకోకపోవడం ఇప్పటికి కూడా తలని వస్తుంది, నడుముని వస్తుంది నాకు. ఆమె కోసం అక్కడే నెలలు ఉండేసరికి అక్కడ ఏం మనం ప్రాపర్గా ఏం తీసుకోలేదు, డైట్ లాంటివి ఇట్లా అవి ఏమన్నా ఉండేటివి కూడా తీసుకోలేకపోయినా జాగ్రత్తలు. అందువల్ల ఇప్పుడు ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది. అక్కడ ఎవరున్నారు మీకు తోడు? హాస్పిటల్ అమ్మ ఉంది, మా ఆడపడుచు కూడా ఉంది. ఓకే. మా ఆడపడుచు మా అమ్మ ఇద్దరు హ్యాండిల్ చేసిరు అప్పుడు ఆ టైంలో. ఫినాన్షియల్ గా అయితే మా థర్డ్ అన్నయ్య, మూడో అన్నయ్య హ్యాండిల్ చేసిండు ఆయన. పాప అప్పుడు కూడా ఖర్చు వచ్చింది మాకు. ఎంత ల్యాండ్ అమ్మేసినా ఇవన్నీ హ్యాండిల్ చేయలేము కదా, అన్నయ్య మీద డిపెండ్ అయినా. ఆయన కొన్ని డబ్బులు పంపించిండు. కాకపోతే ఏంటంటే సరే ఇవన్నీ కూడా ఎట్లనో తొక్కుకుంటా ముందుకు పోదామన్నా కూడా ఆయనే సివియర్ గా 10 years నుంచి హెల్త్ బాగాలేదు ఆయన. 10 years అప్పుడు పాప పుట్టినప్పటికే ఆయనకి హెల్త్ బాగాలేదు. మరి చిన్న పాప కూడా కొంచెం తొందరగానే మాకు నెక్స్ట్ అంటే అప్పుడు స్టార్టింగ్ లో ఆయన బాగానే కొద్దిగానే ప్రాబ్లం ఉంది. ఒక 2 years అరౌండ్ అయ్యే వరకు సివియర్ అయిపోయింది. అప్పుడు స్టార్టింగ్ ఏదో స్వెల్లింగ్ వచ్చుడు, మళ్ళీ హైట్ పెట్టుకోగానే తగ్గిపోవడం, స్వెల్లింగ్ వచ్చుడు, హైట్ పెట్టుకోగానే తగ్గిపోవడం, ఇట్లా జరగడం వల్ల ఏం కాదు అనుకున్నాం. జెనెటిక్స్ కి అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉండడమా లేకపోతే ఆయన చేసిన జాబ్ వల్ల అలా ఏమైనా వచ్చిందా? అయితే మీరు అన్నది కరెక్టే, మీరు కరెక్ట్ గా అడిగారు. జెనెటికల్ గా వస్తుంది అన్నట్టు మేము ఒక వార్త తెలుసుకున్నాం. ఎంక్వైరీ చేస్తే వాళ్ళ తాతగారికి కూడా ఇదే డిసీజ్ ఉన్నదని తెలిసింది. కానీ అది ఈ డిసీజ్ అని వాళ్ళు అప్పుడు ఆ కాలంలో దాన్ని గుర్తించలేకపోయారు. బట్ ఇప్పుడు మనకు అన్ని టెస్ట్లు అన్ని మంచి టెక్నాలజీ ఉండడం వల్ల మాకు డాక్టర్ అన్నాడు జెనెటికల్ గా కూడా వచ్చే అవకాశం ఉందమ్మా. అంటే చిన్నగా ఊరు వాళ్ళు అయితే అన్నారు, ఇంకా నాకు దాని మీద 100% క్లారిటీ లేదు. బట్ వాళ్ళ తాతగారికి కూడా ఇట్లనే కాలు ప్రాబ్లం అయ్యి చనిపోయిందని చెప్పారు. ఓకే. ఇప్పుడు 10 సంవత్సరాల ఖర్చు అంటే 1 సంవత్సరం మీ ఆస్తులన్నీ అమ్మేసి పెట్టగలుగుతారు బయటే కాబట్టి, ఆరోగ్యశ్రీలో లేదు బయట పెట్టుకోవాలి. మరి మిగతా 9 సంవత్సరాలు ఏం చేశారు? అసలు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే నేను ఇక ల్యాండ్ అమ్మేసిన, ఆయనకు హెల్త్ కు, ఈ పాపకు హెల్త్ కు కొంచెం మేము ఇంట్లో మెయింటెనెన్స్. పాప హెల్త్ కూడా బాగాలేదా? అప్పుడు 7 months లో పుట్టింది కదా, సో అట్లా మనకు హాస్పిటల్ ఖర్చు అయింది అట్లా. అందువల్ల ఇక మేము ఇట్లనే ఇక ఇట్లా మెయింటైన్ చేసిన వాళ్ళు నాకు అనిపించింది ఈ స్టేజ్ దాటిపోతుంది, నాకు ఎందుకో ఇది కరెక్ట్ అనిపించలేదు అసలుకే. ఇట్లనే నేను వండుకుంటుంటే నెక్స్ట్ పిల్లలకు కనీసం అన్నమన్న పెడతానో పెట్టనో అని నాకు భయం వేసి పిల్లల్ని ఇంకా నేను మా అమ్మకి అప్పచెప్పిన, ఒక పాపను మా ఆడపడుచు అప్పచెప్పిన. ఓకే. 2 పాపల్ని ఇట్లా 2 షేర్ చేసేసిన మా ఊళ్ళకు. మా అమ్మ కుక్కల్ని ఇచ్చేసిన, మా ఆడపడుచు కుక్కల్ని ఇచ్చేసిన. ఏదైనా వాళ్ళ కోసమే కదా మీరు ఆలోచించింది. ఇచ్చేసి నేను హాస్టల్కి వెళ్ళిపోయిన, హన్మకొండ. హాస్టల్లో జాయిన్ అయ్యారా? హాస్టల్లో జాయిన్ అయినా, అక్కడ కోచింగ్ తీసుకున్నా అండ్ MA సోషియాలజీ కంప్లీట్ చేసిన. అండ్ అది జాబ్ కోసం అన్ని ట్రయల్స్, ఇక నోటిఫికేషన్స్ వెతకడము, రాయడము, ఇదే పని పెట్టుకున్నా. అందులో భాగంగానే జాబ్ వచ్చింది నాకు. కాకపోతే గవర్నమెంట్ జాబ్ కాదు,
ఒక మంచి ఎన్జిఓలో జాబ్ వచ్చింది. ఆ ఎన్జిఓ ఏంటంటే నాకు రిలేటెడ్ అన్నట్టు, అది సమస్యలతో ఉన్న ఆడవాళ్ళకు అక్కడ షెల్టర్ ఇస్తారు. సో నాకు సంబంధించింది అంటే నేను స్ట్రాంగ్గా ఉన్నా అంటే ఆ ఎన్జిఓ కూడా కారణమే. అక్కడ నాకేం చెప్పింది అక్కడ ఎన్జిఓ అంటే, అక్కడ అమ్మాయిలు వాళ్ళందరినీ చూస్తే నీకన్నా ఇంకా సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు, నువ్వు వర్రీ కాక అని చెప్పింది నాకు ఆ జాబు. ఓకే. కానీ పిల్లల్ని వదిలేసి అట్లా సపరేట్గా ఉండడం, పిల్లలు బాగోగులన్నీ ఇంట్లో వాళ్ళు చూసుకుంటున్నారంటేనే ఒక బాధ కదా. ఒక తల్లిగా మీకు చాలా కష్టంగా ఉండేది అనుకుంటా కదా అప్పుడు. ఆ తర్వాత ఇంకా జాబ్ చేసుకుంటూ పిల్లల్ని లీడ్ చేసేసిన, మీరే ఇంకా నేనే హ్యాండిల్ చేసేసిన. ఇంకా కాకపోతే ఏంటంటే ఆయన బాగాలేకపోవడం నాకు మైనస్ అయిపోయింది అన్నట్టు, సొసైటీలో అవాయిడ్ అయిపోయినా నేను. పెళ్ళైన 1.5 yearకే ఇట్లా అయిపోయింది అమ్మాయి జీవితం అని ఇంకా అందరు హేళనగా మాట్లాడడం, పిల్లల్ని కూడా కొంచెం ఎట్లా అంటే ఈ సొసైటీకి కావాల్సింది డబ్బు, అమ్మ నాన్న మంచిగా ఉండడం, హైఫైగా ఉండడం. ఇట్లా లేని వాళ్ళని ఏంటంటే వాళ్ళు చులకనగా చూస్తారు అన్నట్టు. అది నేను ఫేస్ చేసిన. నా పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. ఎట్లా ఇబ్బంది పడ్డారంటే మమ్మల్ని ఫంక్షన్స్ కూడా పిలవలేదు ఎవరు. మా రిలేటివ్స్ దగ్గర వాళ్ళే మమ్మల్ని ఫంక్షన్స్కి పిలవలేదు. దానివల్ల మేము చాలా అంటే సరే నేనంటే ఎంతో కొంత అనుభవించిన, నా పిల్లలు అయితే ఏమీ అనుభవించలేదు. వాళ్ళు కూడా ఫేస్ చేసారు ప్రాబ్లమ్స్. సో అట్లా నేను చాలా, మా నాన్న కూడా ఈ పెళ్ళి ఇష్టం లేదు మా నాన్నకు. ఇంకా నన్ను ఫెస్టివల్స్కి రానియకపోయేది మా నాన్న. నేను ఏ ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళిపోయేది. మా అమ్మ ఒక్కది కష్టపడేది, తనలాడేది నా మీద. కానీ మా నాన్న నెగిలనియకపోయేది అన్నట్టు, ఎందుకో అన్నట్టు. ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేని పెళ్ళి కాబట్టి ఆయన అవాయిడ్ చేసిండు. నేను వెళ్ళగానే గొడవ చేయడం, అట్లా మా అమ్మ చాలా ఇబ్బంది పడ్డది. నేను చేయటం మా అమ్మ చాలా అంటే చాలా కష్టపడ్డది మా నాన్నతోటి. ఎట్లా అంటే మా నాన్న ఉన్నన్ని రోజులు మా అమ్మ నా పెళ్ళైన కంచెలు ఆయనతోటి సంతోషంగా లేదు, మా నాన్నతోటి. నా వల్ల వాళ్ళిద్దరు డిస్టర్బ్ అయిపోయారు బాగా, మా అమ్మ నాన్న. అంటే ఇక నా బిడ్డ కావాలని మా అమ్మ, వద్దని ఆయన, ఇట్లా వీళ్ళిద్దరూ బాగా డిస్కస్ చేసుకుని లొల్లిలు పెట్టుకునేది అన్నట్టు నా వల్ల. ఇంకా నేను వెళ్ళడం మానేసిన అక్కడికి, వాళ్ళెందుకు ఇబ్బంది పడ్డామని. మా అమ్మనే వచ్చేది అప్పుడప్పుడు, చాటుగా అట్లా ఇట్లా వచ్చేది. మా బ్రదర్స్ సపోర్ట్గానే ఉన్నా కూడా ఇక మా నాన్న ఎవరి మాట వినడు. అందువల్ల ఇంకా వాళ్ళు కూడా ఆయన బ్రేక్ చేయలేకపోయారు. ఇక నాన్న కదా ఏమనలేక సరేలే ఇక అనేసి కొంతవరకు ఇక నేను అవాయిడ్ అయిపోయినా సొసైటీ నుంచి. ఇది కదా పరిస్థితి. అంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, ఇంట్లో వాళ్ళు దూరం పెట్టేశారు, బజార్లో వాళ్ళు ఫంక్షన్స్ కు పిలవరు, మాట్లాడరు, చులకనగా చూస్తున్నారు. ఇంట్లో ఉండాల్సిన మగ ఆయన హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారు. పిల్లల్ని ఒకరి దగ్గర పెట్టి చదివిచ్చే పొజిషన్లో ఉన్నారు. అలాంటి ఒక సిచ్యువేషన్లో కూడా ఎదుర్కొన్నారంటే చాలా గ్రేట్ అండి. చాలా నిజంగా చాలా గ్రేట్. అంటే సీతమ్మ వారికి వచ్చే కష్టాలు అంటారు కదా, అలాంటి కష్టాలు పడ్డారు మీరు నిజంగా. ఇంట్లో వాళ్ళు వదిలేసి, అత్తింట్లో ఎవరు లేక, హస్బెండ్ని చూసుకోవాల్సి వచ్చి, పిల్లల్ని చూసుకోవాల్సి వచ్చి, మళ్ళీ ఒక ప్రాపర్ టైం ఒక 5 years 10 years మేము బాగున్న తర్వాత ఆయనకి ఏదైనా నచ్చినా సరే వేరే విషయం మేడం. డైరెక్ట్ అటాక్ చేసేసింది పెళ్లితోటే ప్రాబ్లం. పెళ్లి ప్రాబ్లం ఒకేసారి వచ్చినాయి పోటీపడి. మేము అసలు అది తట్టుకోలేకపోయినాం. ఇప్పుడు అందరూ అంటే చూస్తారు ఇండైరెక్ట్ గా సరే అయ్యో అంటారు, కానీ నేను డైరెక్ట్ గా అనుభవిస్తా కదా మేడం. అది నేనే దానికి కర్త కర్మ క్రియ మూడు కూడా. సో నేను దాన్ని ఫేస్ చేయలేక చాలాసార్లు నాకు చనిపోవాలని కూడా అనిపించింది. అందుకే నేను చనిపోతాను, దేవుడు తొందరగా పిల్లల్ని ఇచ్చిందని నేను అనుకున్నా. వాళ్ళని చూసి ఆగిపోతా కదా, అట్లా అని నేను అనుకున్నా. ఎందుకంటే చాలా మంది మన ఇండియన్ సొసైటీలో అయితే పిల్లల్ని చూసే తల్లి అంటేనే దానికి వాల్యూ ఇస్తుంది ఖచ్చితంగా. కొంతమంది సరే మనకు అనవసరం, కరెక్ట్ పర్సన్స్ అయితే మాత్రం పిల్లలే వాళ్ళ జీవితం. తల్లిగా ప్రమోషన్ వచ్చిన తర్వాత వేరే ఏవి ఆలోచించద్దు, అది తల్లిగా వాళ్ళ న్యాయం ధర్మం. ఇండియన్ సొసైటీలో మన ఇండియన్ విమెన్ కల్చర్ ఇది, నేను అదే ఫాలో అయినాయి. ఓకే. వీళ్ళు చూడడం కూడా వాళ్ళ నాన్న స్టార్టింగ్ నుంచి హాస్పిటల్లోనే చూస్తున్నారు. వాళ్ళు స్టార్టింగ్ నుంచి అండి, ఏ రోజు ఎత్తుకున్నది లేదు, బైక్ మీద తీసుకెళ్ళింది లేదు, ఆడిపించింది లేదు, ఏది సంతోషపల్లి. వాళ్ళ చైల్డ్హుడ్ దాదాపు హాస్పిటల్ తోటి గడిచిపోయింది. చిన్నప్పుడు మీరు ఫస్ట్ నుంచి కూడా హాస్పిటల్ దగ్గరే చూసేవాళ్ళు నాన్నని. ఈ పిల్లల్ని ఎప్పటికి వాళ్ళకి వీళ్ళకి అప్పయిపోయి హాస్పిటల్కి వెళ్ళడం, రోజులు హాస్పిటల్లో ఉండడం. కరోనా టైంలో అయితే 1 నెల రోజులు ఉన్నాం హాస్పిటల్లో. అప్పుడైతే ఎవరెవరు మనుషులు లెక్క కూడా చూస్తలేరు. ఇంకా అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి అక్కడిక్కడి వాళ్ళతోటి మాట్లాడిచ్చి తీసుకోమని చెప్పి హాస్పిటల్లో లెటర్ పెడితే తీసుకున్నారు. ఆ టైంలో ఆయనను 1 month బాగాలేడు ఆయన. అప్పుడు ఆయనకు హార్ట్ డిసీజ్ వచ్చింది, హార్ట్లో బ్లడ్ రివర్స్ పంపింగ్ అయింది. అందువల్ల ఆయనకు ఈసీజీలో డిఫాల్ట్ కనిపించింది. దానివల్ల 1 month ఉన్నాం. ఆడపడుచు నేను. ఇంకా నేను బెస్ట్ ఏంటిదంటే మా ఆడపడుచు, ఇప్పుడు ఆయనకు పేరెంట్స్ లేరు కదా,
2 అక్కలు, ఒక అక్క హైదరాబాద్ లో ఉంటది, ఈమె ఇంకో ఆమె విలేజ్ లో ఉంటది. ఆమె ఆ స్టార్టింగ్ నుంచి ఈ స్ట్రగుల్ నాతో పాటు ఈక్వల్ గా ఫేస్ చేసింది. కొంచెం కూడా సైడ్ కాలే ఆమె. చెప్పాలంటే నేను ఫినాన్షియల్ గా స్ట్రగుల్ అయినా సర్వీస్ అనేది, సేవ అనేది నేను కొంతవరకు ఇచ్చిన కావచ్చు, కానీ ఆమె ఇంకా 100% అలానే లీనం అయిపోయింది. ఒక కొడుకులాగా ట్రీట్ చేసింది. సూపర్. అసలు పిల్లల్ని ఇంకా మీరు ఎక్కడ పెట్టేవాళ్ళు? హాస్పిటల్లో మీరు ఉన్న రోజులు తిండి మా అమ్మ ఆడపడుచు అన్న కదా, ఆమె చూసుకునేది పాపం. ఇద్దరు అమ్మ ఆమె, దాదాపు ఈ జర్నీ అంతా వాళ్ళతోటే నడిచింది. వాళ్ళు మా కోసం సాక్రిఫైస్ అయ్యారు. ఇంట్లో చిన్న ప్రాబ్లం ఉంటేనే మా వల్ల కాదు వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళందరికీ మీలాంటి వాళ్ళందరూ ఆదర్శం అండి. నిజంగా అంత పెళ్ళైన దగ్గర నుంచి కష్టాలే చూస్తున్నారు, ఇంట్లో వాళ్ళు వద్దనుకున్నారు, పిల్లల్ని మీరే చూసుకోవాలి, ఇప్పుడు కూడా మీరే చూసుకోవాలి. మీ ఆయన పరిస్థితి ఎలా ఉందండి ఇప్పుడు? ఇప్పుడు ప్రజెంట్ ఎట్లుంది అంటే మేడం, మాకు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, మేము బాధల్ని ఇంటర్వ్యూకి వచ్చినాం, రావద్దు అసలు లెక్క ప్రకారం. ఎందుకంటే ఇంత బాధలో రావడానికి అక్కడ టైం లేదు, స్పేస్ లేదు. అయినా సరే మా ప్రాబ్లం జనాలకు అర్థం కావాలి, మాకు ఏదైనా సహాయం అందాలని నేను వచ్చిన. మీరు కాల్ చేయగానే ఆయనకి ఏంటంటే ఒక 10-12 days బ్యాక్ యూరిన్ ఆగిపోయింది, టోటల్ ఇట్లా స్టాప్ అయిపోయింది యూరిన్. ఇంకా కడుపు ఉబ్బడము, గట్టిగా అవ్వడం జరిగింది. మాకు భయమైంది. ఇంకా వెంటనే హుజరాబాద్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ఉన్నాం కొన్ని రోజులు. ఉన్న తర్వాత వాళ్ళు ఇక్కడ కరీంనగర్లో మెడికోర్ హాస్పిటల్, అది ఇంకా మంచి హాస్పిటల్ మేడం, వన్ ఆఫ్ ద కార్పొరేట్ హాస్పిటల్ ఇన్ కరీంనగర్. సో ఆ హాస్పిటల్ తీసుకొచ్చినాం. ఇంకా వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ రెఫర్ చేసారు, అది కూడా ప్రైవేటే. సో అక్కడ నుంచి ఇక్కడికి రెఫర్ చేయగానే మేము ఇమీడియట్ గా తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేసినాం. అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మాకు డేంజరస్ విషయం చెప్పారు, ఇక గుండెలు పగిలిపోయే విషయం. 2 కిడ్నీలు స్పాయిల్ అయినాయి అని చెప్పారు. ఇప్పటి వరకు ఆయన ఉన్న డిసీజెస్ 2 కాళ్ళు ఖరాబ్ అయినాయి, దాన్ని వ్యారికోస్ వెయిన్స్ అంటారు. హార్ట్ లో రివర్స్ పంపింగ్ జరుగుతుంది ఆయనకు. మనకు 4 ఉంటాయి కదా గదులు, అందులో 3 గదులకే పోతుందమ్మా బ్లడ్ సర్క్యులేషన్, ఒక గదికి పోవట్లేదని చెప్పిండ్రు మాకు. అది అక్కడ ప్రాబ్లం అని మాకు లాస్ట్ ఇయర్ కరోనా టైంలో మేము ఫేస్ చేసినాం, ఒక 2-3 years బ్యాక్. అదొక డిసీజ్. ఆయనకు రీసెంట్లీ బ్రెయిన్ లో కూడా బ్లడ్ క్లాట్ అయింది. దానివల్ల ఆయనకు నోటి మాట బంద్ అయింది, మాట రాదు, పెరాలసిస్ అటాక్ అయింది. మాటలు రావా అసలు? మామూలుగా ఎట్లా మాట్లాడతారు, ఆయన నీడ్స్ ఏదైనా ఉంటే అన్నం తింటా అని ఇట్లా ఏదైనా ఇట్లా అర్థం కాదు. మనం ఏంటంటే ఎక్కువ సార్లు మనం వినాలన్నట్టు దాన్ని. ఒకసారి చెప్పే సెంటెన్స్ సో మెనీ టైమ్స్ వింటేనే అర్థమవుతుంది. మీరేమైనా చెప్తే ఆయనకు అర్థమవుతుందా? అర్థమవుతుంది, అదేం ప్రాబ్లం లేదు. ఆయన నుంచి మనకే రావట్లేదు, ఇంటేక్ ఉంటది, బట్ మనకేంటంటే రాదన్నట్టు. సో అక్కడ ఇక అట్లా ప్రాబ్లం. ఇవన్నీ అయిన తర్వాత మనకి ఇక్కడ తెలిసిన కొత్త విషయం ఏంటిదంటే, ఇవే ఇక సరిపోతుందిలే అనుకున్నాం. కాదు, ఇక్కడ 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి అని చెప్పారు. ఇప్పుడు మెడికోర్ హాస్పిటల్ ఉన్నాం మేము ప్రెసెంట్. 9 days అవుతుంది మేము ఉండి. బ్లడ్ టెస్ట్లు చేపించలేదా? లేదండి, ఇంతవరకు మనకు జరగలేదు. ఇట్లా ఎక్కడికి పోయినా ఈ డిసీజ్ ఉందని చెప్పలేదు. ఇది ఫస్ట్ టైం బయటపడింది. అయితే మనకు క్రియాటిన్ లెవెల్స్ అనేవి 11.2 ఉన్నదని వచ్చింది టెస్ట్లలో. మాక్సిమం ఎట్లుండాలంటే ఒక నార్మల్ హ్యూమన్ కి 1 below ఉండాలి క్రియాటిన్. సో అటువంటి 1 below, ఈయనకు 11.2 అంటే సివియర్ కండిషన్ అన్నట్టు. ఇంకా 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయి అని చెప్పారు. అండ్ క్రియాటిన్ లెవెల్స్ వచ్చేసి 11.2 ఉన్నాయని చెప్పారు. సో దీనికోసం మనకు డయాలసిస్ స్టార్ట్ చేసారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారా? ఇప్పుడు చేయొద్దంట మేడం. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కొంత టైం తీసుకోనట. ఫస్ట్ ఈ క్రియాటిన్ లెవెల్స్ తగ్గించాలంట. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అన్నది, ఫ్యూచర్ స్టెప్ అన్నాడు సారు. ఇప్పుడైతే ప్రెసెంట్ మనం ఇనిషియల్ గా ఇవన్నీ ఇవ్వాలమ్మా అని చెప్పిండు. సరే ఓకే అనేసి మేము ఇంకా స్టార్ట్ చేసినాం డయాలసిస్. అందరికి ఆల్టర్నేట్ డే చేస్తారు, ఈయనకు డైలీ చేస్తున్నారు డయాలసిస్. చేసి ఇందులో భాగంగా ఆయనకు బ్లడ్ తగ్గిపోయింది ఆటోమేటిక్ గా. 6 అట్లా ఉంది. తట్టుకోలేకపోతున్నాడు, ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. మేము కూడా ఇబ్బంది పడుతున్నాం, కానీ ఏం చేయలేకపోతున్నాం. అది చూసి అది ఇది ప్రయత్నాలు అటు ఇటు తిరగడము ఇట్లా తప్ప మేము ఎత్తుకోలేకపోతున్నాం ఆ బరువును. రోజుకి ఎంత ఖర్చు అవుతుందండి? ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ బ్లడ్ అవసరం పడింది. మేము యూట్యూబ్ లో ప్రకటన ఇచ్చినాం, ఎవరైనా బ్లడ్ డోనర్స్ ఉంటే ముందుకు రండి,
అని చెప్పి మేము కొంచెం ఇక యూట్యూబ్లో ప్రకటన ఇస్తే వాళ్ళు ఏం చేసిరంటే వచ్చిరు పాపం. ఒక చెల్లె ఇక్కడ మనకు కరీంనగర్ నుంచి వచ్చింది, ఆ అమ్మాయి అక్కిరెడ్డి బ్లాగ్స్ అని, ఇంకో అన్నయ్య నరేష్ అంట గోదావరి కని అక్కడ నుంచి వచ్చిండు. వాళ్ళిద్దరు ఇచ్చిర్రు, బ్లడ్ డొనేట్ చేసిరు పిల్లలు. వాళ్ళు చిన్న వాళ్ళే నాకన్నా, ఇంకా అందుకే నేను వాళ్ళను బ్లెస్ చేయడం తప్ప ఇంకా ఏం చేయలేకపోతున్నా. వాళ్ళు బ్లడ్ ఇచ్చిర్రు, ఇంకా అక్కడికి బ్లడ్ సమస్య క్లియర్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ డయాలసిస్ వల్ల ఏమైంది అంటే క్రియాటిన్ లెవెల్స్ తగ్గాలి కదా, కానీ పెరుగుతున్నాయి అమ్మా అని చెప్పిండు డాక్టర్. ఒక రోజు తగ్గిపోయింది, తర్వాత నెక్స్ట్ నుంచి పెరుగుతున్నాయి. దీని టాబ్లెట్స్ ఎఫెక్ట్ ఏమో ఇంతకు ముందు ప్రీవియస్ లో వాడిన టాబ్లెట్స్ వల్ల కావచ్చమ్మా, సరే మనం అబ్జర్వేషన్ ఉంచుదామని ప్రెసెంట్ మేము మెడికోవర్ లో ఉన్నాం. ఆ హాస్పిటల్ నుంచి నేను ఇక సరే పిల్లల కన్నా కనీసం ఎవరైనా మా పరిస్థితి అర్థమైతే ఏదైనా ముందుకు వస్తారు. నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది, ఆయన లైఫ్ స్పాయిల్ అయిపోయింది, అట్లీస్ట్ పిల్లల కన్నా ఏదైనా న్యాయం జరుగుతుందని ఆశతోటి నేను ఇక్కడ దాకా వచ్చిన. ఇంకా సో అట్లా అయిపోయింది. అసలు ఇది అంతా జరుగుతుంది కానీ దీనికి మెయిన్ ఏంటంటే ఆయన ఆల్కహాల్ తీసుకోవడమే ప్రాబ్లం అయిపోయింది. ఆయన స్టార్టింగ్ అవర్లో నా మాట వినలేదు. నేను మెడిసిన్ ఇట్లా 4:30కి వేసుకోవాలంటే అలారం పెట్టి ఆయనకు ఫోన్ చేసేది. నేను ఎక్కడున్న ఆఫీస్లో బయట వర్క్ మీద ఉంటే కాల్ చేసి ఇది ఇట్లా వేసుకోవాలంటే ఆయన నెగ్లెక్ట్ చేసేది. ఇంటికి వస్తే నేను కౌంట్ చేసేది టాబ్లెట్స్, అట్లనే ఉండేది. అలా కౌంటింగ్ తగ్గకపోయేది అంటే ఆయన వేసుకోలేదు అన్నట్టే కదా. మనం ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడితే సీరియస్ అయ్యేది కూడా. నేను వేసుకొని ఏం చేస్తారు వేసుకోపోరు అనేది, ఇంకా వల్గర్ గా మాట్లాడేది. దానివల్ల నాకు అనిపించింది ఈ రోజు ఈ పరిస్థితికి ఆయననే కారణం అనిపిస్తుంది నా మనసులో. సరే అనుకోవచ్చు కొంతమంది తెలియక వేయడానికి ఆయన చిన్నపిల్ల కదా, మైనర్ అబ్బాయి, మేజర్, 2 పిల్లల తండ్రి, ఆయనకైనా గా మాత్రం ఉండదా సోయి? 2 పిల్లల్ని ఎట్లా లీడ్ చేయాలి? ముందుకు ఒక లేడీ ఆమె ముందు పోలేదు కదా, నాకు కూడా తండ్రిగా బాధ్యత ఉంటదని ఆయన జాగ్రత్తలు ఆయన ఉండనుండే. సో అది మాకు బ్లండర్ మిస్టేక్ కింద నేనైతే నా లైఫ్ స్పాయిల్ అవడానికి ఇది వన్ ఆఫ్ ద రీజన్ అనుకుంటున్నాను. 2 ఆడపిల్లల తండ్రి అంటే ఆల్కహాల్ తీసుకునేది ఆయన. నేను నా డైరెక్ట్ గా నేను చూసిన కాబట్టి నేను ఇంత హర్ట్ అయిపోయినా. ఇంకా నాది మొత్తం క్రాస్ చేసేసిండు. నేను ఏదైతే సర్కిల్ గీసుకున్నానో ఆ సర్కిల్ మొత్తం చెదరగొట్టేసిండు. ఆయన కనుక ఆల్కహాల్ తీసుకోక మెడిసిన్ కరెక్ట్ వాడి డైట్ కరెక్ట్ మెయింటైన్ చేసి మెడిటేషన్స్ చేసి వాకింగ్ చేసి డాక్టర్స్ చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయితే ఈ రోజు స్టిల్ ఆయన బాగుండేవాడు. సో ఆయనకైనా నష్టం చేసి ఇంతమంది జీవితాలను కొలాప్స్ చేసేసిండు. అంటే ఆరోగ్యం బాగాలేకపోవడం అంటే ఒక పర్సన్ కి సంబంధించింది కాదండి, అది బ్యాచులర్ గా ఉన్నంత వరకే ఒక పర్సన్ కి సంబంధించింది. అప్పుడు కూడా తల్లిదండ్రులు బాధపడతారు. ఎప్పుడైతే ఒక మ్యారిటల్ లైఫ్ లోకి వచ్చి పిల్లలు ఈ బాధ్యతలు ఉన్నప్పుడు అది నలుగురికి సంబంధించింది ఇంట్లో వాళ్ళకు. కాబట్టి అది గుర్తించుకోవాలి. ఆరోగ్యం అంటే వాళ్ళకి సంబంధించింది కాదు, అది ఫ్యామిలీకి సంబంధించింది. ఫ్యామిలీని రోడ్డు మీద పడేస్తుంది. ఇప్పుడు మమ్మల్ని పడేసింది కూడా. కాబట్టి అట్లా ఎవరు చేయకండి. ఎందుకంటే అట్లా చేస్తే ఏమైతుందంటే మిమ్మల్ని నమ్ముకున్న లాగమవుతారు. దానివల్ల ఏమవుతుంది అంటే మిమ్మల్ని తిట్టుకుంటారు, వాళ్ళు కూడా చచ్చిపోతారు. సో కాబట్టి ఇట్లా ఎవరు చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా టాబ్లెట్లు వేసుకో, హాస్పిటల్కి వెళ్ళు, డైట్ ఫాలోగా అంటే వాళ్ళ కోసం కాదు మీకోసమే అని గమనించండి. నేనైతే నష్టపోయినా, పూర్తిగా నష్టపోయినా, జీరోకి వచ్చేసిన. నేను రోడ్ మీదకి వచ్చి ఒక మనిషితో ఇంకొకరితో అడగాలి అంటే కూడా ఏ స్టేజ్కి మీరు తీసుకొచ్చారనేది మన ఆరోగ్యం మన మీద కాదండి, మన ఫ్యామిలీకి ఖచ్చితంగా మనం రెస్పాన్సిబుల్ ఉంటాం. ఇప్పుడు 2 పిల్లలు ఎలా చూసుకోవాలి? ఎవరు చూస్తారు? మన అందరం మన తోచినంత మనం చేయగలం, కానీ ఫ్యూచర్ ఎవరు లీడ్ చేయాలి? వాళ్ళది ఆవిడే కదా చూసుకోవాలి. ఆవిడే కదా రోడ్డు మీద పడిపోయింది. ఇప్పుడు మీరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా అలానే తాగేవాళ్ళ అండి? అవునండి. అదేంటంటే అలవాటు అనేది ఒకసారి వస్తే పోదేమో. మేబీ అది నాకు తెలిసి సైకలాజికల్ ఫిక్స్ అవుతారు కావచ్చు దాంట్లో. పిల్లల్ని చూసైనా ఆగిపోవాలి కదా. మీతో ఎలా మాట్లాడేవాళ్ళు? నాన్న మాతో బాగానే మాట్లాడతారు. తాగి ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు చూసారా మీరు? నాన్న తాగి ఇంట్లో ఉండగా? లేదు, ఫోన్లేండి. వీళ్ళతో బాగానే మాట్లాడతారు. వీళ్ళతోటి కాదండి, నాతో కూడా బాగానే మాట్లాడతాండి ఇప్పుడు. కానీ ఇప్పుడు కాదు కదా, స్టార్టింగే బాగుంటే అయిపోతుండే. ఇప్పుడు ఏంటంటే ఆయన చూస్తే జాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన కూడా ఆరోగ్యం బాగాలేని పర్సన్ కదా అని నేను కూడా కన్సర్న్గా ఉంటున్నా ఆయన పట్ల. రేపు మన పరిస్థితి ఎట్లా వస్తుందో తెలియదు, ఇక పోనీలే అని ఎక్స్క్యూజ్ చేసేసిన ఈ తప్పును. కానీ మేము స్ట్రగుల్ అవుతున్నాం. హాస్పిటల్లో రోజులు ఉండాలంటే కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు బాగా. నాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. రోజులు హాస్పిటల్ ఉండేసరికి నాకు ఎవరు వెనుక సపోర్ట్ లేకపోయేసరికి వాళ్ళని నాతోటి హాస్పిటల్ తీసుకెళ్లేసరికి హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా తిడుతున్నారు. పిల్లలు ఇన్ఫెక్షన్స్ అయితే అమ్మా అని వాళ్ళని బయటనే ఉంచుతున్నారు.
ఇప్పుడు మనకు దేశంలో జరుగుతున్నాయి చూస్తే పిల్లలకు సెక్యూరిటీ లేదు, ఇదైతే మనకు ఖచ్చితంగా తెలుసు. దీని మీద గవర్నమెంట్ కూడా అన్ని జీవోలు అవి ఇవి నిర్భయ ఇట్లాంటివి తెచ్చినా ఏం పెద్దగా న్యాయం జరుగుతలేదు. కాబట్టి నాకు ఆ విషయంలో భయం అవుతుంది, వీళ్ళని ఆడ వదిలేసిపోతే ఎట్లా అని కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నా. అంటే ఇప్పుడు ఆయన అట్లా అయిండు, కానీ వీళ్ళ భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది అనిపిస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదండి. ఇప్పుడు హాస్పిటల్ ఉన్నప్పటి నుంచి పంపిస్తలేం, 10 days నుంచి నాతోటే ఉంచుకుంటున్నా. అయ్యో, మామూలుగా అయితే చదువుకుంటున్నారు కదా, స్కూల్కి వెళ్తారండి. స్కూల్లో ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ చేసిన, మంచి స్టాండర్డ్ లో చదువుతారు వీళ్ళు, మెరిట్ స్టూడెంట్స్ వీళ్ళు కూడా. ఈ పాప బాగా చదువుతుంది, ఈ పాప కూడా బాగానే చదువుతుంది. కాకపోతే ఏంటంటే ఇట్లాంటి సమస్యల వల్ల వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది, మెంటల్ గా వాళ్ళకి చాలా వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ ఫ్యాక్ట్ అనేది ఇది ఇన్ఫాక్ట్ నా వరకే అంతమైతలేదు, వీళ్ళ పైన కూడా పడిపోయింది. మీ నాన్నగారు తాగితే ఇప్పటికి మీకు ఎలా ఉందో, వాళ్ళ నాన్నగారు తాగిన దానికి వాళ్ళకి ఉంటది కదా ఇంకా చాలా. అసలు ఇంటర్వ్యూలో వాళ్ళ ముందు చెప్పడం కూడా ఇబ్బంది అనిపిస్తుంది, అంటే వాళ్ళకి తెలియకుండా నేను కవర్ చేసిన ఇక్కడ ఓపెన్ చేయాల్సి వస్తుంది కదా, అట్లా కూడా బాధ అనిపిస్తుంది. కానీ ఏం అర్థం కావట్లేని పరిస్థితిలో ఉన్నా నేను. తల్లి మీరు చదువుకునేటప్పుడు మమ్మీ ఎప్పుడు నేను చెప్పేదా, నాన్న పరిస్థితి బాగాలేదమ్మా, బాగా చదువుకోవాలి మనం ఇట్లా చెప్పేది, దాన్ని బాగా చూసుకోవాలి అనుకుంటా అనేదా? ఓకే. మీరు మీ డాడీతో నాకు మంచి మెమరీ ఏమైనా ఉందా మీ ఇద్దరికి? ఆయన ప్రేమగా ఏదైనా చెప్పింది కానీ, చూసింది కానీ, తెచ్చిచ్చింది కానీ అట్లా ఏమైనా ఉన్నాయా మీకు? అవునా? ఓకే. బాగా ఇష్టమా నాన్న అంటే? మరి హాస్పిటల్లో ఉన్నారు కదా ఇప్పుడు, ఎలా అనిపిస్తుంది? చాలా బాధగా అనిపిస్తుంది. పాపం చిన్న పిల్లలండి, నాకు అంటే వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అని ఒక ఆలోచన భయంగా ఉంది. ముందు ఇంట్లో మగవాళ్ళు లేరు అంటేనే సమాజం ఎలా చూస్తుందో ఒక ఇంటిని అని. ఇప్పుడుండే సమాజంలో ఆడపిల్లలు చిన్న పిల్లలైనా రక్షణ లేకుండా పోతుంది. ఆవిడ హాస్పిటల్ చుట్టూ తిరిగితే పిల్లల భవిష్యత్తు ఏంటని అదొక ఆలోచన ఉండిపోయింది నాకు. సో మీకు ఖచ్చితంగా ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదండి, పిల్లల ఫ్యూచర్ ఏంటి? ఆవిడ ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు నాకు, మా పిల్లల ఫ్యూచర్ బాగుండాలి, మా పిల్లల ఫ్యూచర్ బాగుండాలి, నాది అయిపోయింది, మా ఆయనది అయిపోయింది, నా పిల్లల ఫ్యూచర్ బాగుండాలి అని. కానీ మీరు ఉంటేనే కదా మమతా గారు వాళ్ళని చూసుకునేది, మీరు స్ట్రాంగ్గా ఉండాలి. ఇన్ని పడ్డారంటేనే యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. సో మా ఛానల్ తరపున నేను, మా అన్నయ్య మీకు కొంచెం సహాయం చేస్తాము. అలానే ఛానల్ కింద గైస్ మమతా గారిది ఫోన్పే నెంబర్ అయితే పెడతాము, మీకు తోచినంత మీరు ఎంత ఇవ్వగలిగితే అంత. ఇప్పుడు 9 సంవత్సరాలు ఆవిడంతటా ఆవిడ పెట్టుకున్నారు, ఆవిడకు ఉన్నవన్నీ ఆస్తులన్నీ అమ్ముకున్నారు, ఇక మీద చేయలేము అని ఇప్పుడు మన ముందుకు వచ్చున్నారు. కాబట్టి మనందరికీ తోచినంత మనం సాయం చేద్దాం. ఎందుకంటే మన ఇంట్లో ఒకరు ఎలాగైతే ఇదవుతే అప్పుడు ఎట్లా చూసుకుంటామో అలానే వాళ్ళు కూడా ఆవిడ ఉన్నదంతా వదిలేసుకొని చేసుకొని వచ్చేసింది అనమాట. ఎవరికి తోచినంత వాళ్ళు అంత సహాయం అయితే చేయాలని నేను కోరుకుంటున్నా. మా సైడ్ నుంచి నేను కూడా కొంచెం ఇస్తానండి, నాకు తగినంత, మా ఛానల్కి తగినంత. డయాలసిస్ అనేది జరుగుతుందండి, ప్రజెంట్ హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇంకా డయాలసిస్ అంటే క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అన్నట్టు, తనకు 11.2 ఉంది. సో అది తగ్గడం కోసం డయాలసిస్ చేస్తున్నారు. ఇంకా ఫర్దర్ స్టెప్ ఎట్లుంటుంది అనేది చెప్తా అన్నారు సార్. అంటే కిడ్నీస్ కొంచెం ఫెయిల్యూర్ అయినాయి కాబట్టి మనకు నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఇప్పుడే మనకు చెప్పలేము అన్నట్టు అన్నారు. ప్రజెంట్ అయితే డయాలసిస్ చేయాలమ్మా అని చెప్పారు, చేస్తున్నారు. హాస్పిటల్లో మెడికవర్లో అడ్మిట్ ఉన్నాం. అంటే ఇప్పటికైతే ప్రజెంట్ అయితే డయాలసిస్ వరకు ఆరోగ్యశ్రీ ఉందండి, బయట ఖర్చులన్నీ మనమే పెట్టుకోవడము. ఇంకా ఇంతకుముందు ప్రైవేట్ హాస్పిటల్ నుంచి వచ్చినాం, అక్కడ ఆరోగ్యశ్రీ వర్తించలేదు, మేమే పెట్టుకున్నాం. ఇంకా మనం ఇప్పుడు 10 సంవత్సరాలలో మినిమం ఒక 10 ఎబోనే పెట్టుకున్నాం, 10 lakhs ఎబో. ల్యాండ్ తీసేసి ఆయనకే మొత్తం 10 lakhs దాకా పెట్టుకున్నాం. బంగారం అట్లా ఉంటే కూడా అమ్మేసుకొని, అంటే చిన్న ఏజ్ కాబట్టి బతుకుతాడు, ఇంకొంచెం బెటర్ ట్రీట్మెంట్ ఉంటే మంచిగా అవుతాడు, పిల్లల్ని చూసుకుంటాం, తల ఒక పని చేసుకొని ముందుకు పోతాం అన్నట్టు పెట్టుకుంటూనే వచ్చినాం. కానీ అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళైతే కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం, ఏజ్డ్ కాదు కాబట్టి యంగర్ కాబట్టి పెట్టడానికే మేము ముందు ప్రియారిటీ ఇచ్చినాం, ఏది లేకుండా మంచిది ఆయనకు పెట్టాలి అన్నట్టుగా. సో ల్యాండ్ అట్లా తీసి 10 లక్షల దాకా పెట్టినామండి ఇప్పటి వరకు. ఆరోగ్యశ్రీ అట్లాంటి అప్పుడు ఎలిజిబుల్ కాలే, ఇప్పుడు డయాలసిస్కి మాత్రం ఇక్కడి వరకు అయితే కొంచెం ఆరోగ్యశ్రీ, బయట మాకు ఖర్చు మళ్ళీ యాస్టీజ్గా వస్తుంది. కానీ మా దురదృష్టం ఏంటంటే లైఫ్ టైం చేయించాలంటున్నారు డయాలసిస్, ఆల్టర్నేట్ డే చేయించాలి అంటున్నారు. సో ఆవిడ వరకు అయిందంతా పెట్టారన్న, ఇంకా అవ్వదు. ఇంకా నాతోటి కాకనే ఇంకా ముందు కూడా ఉన్నది ట్రీట్మెంట్ అంటే భయం వేస్తుంది నాకు, ఇంకా కూడా ఉంటుంది డయాలసిస్ ఎప్పటికీ అన్నట్టుగా అంటున్నారు. సో అందుకే అట్లా అంటే ఇక ఎవ్రీడే ఒక డే ఆపి ఇంకో డే, అంటే ఇక వెహికల్ అనే తీసుకోవద్దు దాదాపుగా, ఆయన నడవలేడు కదా, 2 కాళ్ళు ఖరాబ్ అయినాయి కాబట్టి ఆ వెహికల్లో తీసుకెళ్ళడం రావడం అంతా మన మీద బర్డెన్ పడేలాగానే.
సూచనలు ఉన్నాయి. ఎంత అప్లై చేసినా కూడా ఇట్లాంటివి మనం అన్ని కన్వే చేయలేం కదా. సో ఇంకా అప్లై అయితే చేయలేదు గవర్నమెంట్కి మేము. మా ఊరు వాళ్ళు కొంతమంది అన్నారు, మేము గవర్నమెంట్కి ఈ విషయాన్ని తీసుకెళ్తాం, 10 సంవత్సరాల నుంచి మీరు స్ట్రగుల్ అయ్యేది చెప్తాం వదినమ్మా అని పిల్లలు వచ్చారు చాలామంది యూత్ వాళ్ళు వచ్చి. పాపం వాళ్ళు కూడా వాళ్ళకి తోచిన సహాయం చేసారు. వాళ్ళు కూడా మేము ఈ విషయాన్ని అక్కడి దాకా తీసుకెళ్తాం, మేము చూస్తున్నాం కదా మొదటి నుంచి అని ఊరు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడైతే హాస్పిటల్లో చూసిరు సిచ్యువేషన్. అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఏదైతే నెగిటివ్ అనుకున్నా ఆ ఫ్యామిలీ ఇప్పుడు నాకు అండగా నిలబడింది. ఇంకా మా థర్డ్ అన్నయ్య కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు, 3వ అన్నయ్య. సూపర్ సూపర్ సూపర్. అంటే మామూలుగా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మా చెల్లి చేసిన ఇంటర్వ్యూలో కూడా కింద మీ ఫోన్ పే నెంబర్ చెప్పే ఉంటుంది కదా, అవి నెంబర్లు పెడతాము, వాళ్ళని కూడా హెల్ప్ చేయమని అడుగుతాము. సో తన వైపు నుంచి నా వైపు నుంచి చిన్న ఒక 10K వరకు నేను మీకు. ఓకే అండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ. అంటే పిల్లలు ఓకేనా, వాళ్ళు మళ్ళీ చదువుకి వాటికి డిస్టర్బెన్స్ అవుతుందా? ఇప్పుడు హాస్పిటల్లో ఉండేసరికి 10 days నుంచి స్కూల్ నిల్లండి, ఎవరు ఇంటికాడ లేరు. అందుకోసమని మా అమ్మ కూడా రీసెంట్గానే నీ రీప్లేస్మెంట్ సర్జరీ అయింది. ఆమె మీద ఎందుకు వదిలిపెట్టడం, ఆమెను బాధ పెట్టడం, నేను ఆమెను టచ్ చేయలేదు. ఇక నేనే చూసుకుంటున్నా హాస్పిటల్ నాతోటి. కానీ ఒక అక్క ఉన్నది సారిక యూట్యూబర్, అక్క ఇంకా తీసుకుంటుంది, ఇంకా వీళ్ళని చూసుకుంటుంది. వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు పిల్లలు, మేము హాస్పిటల్లో ఉంటే అక్క చూసుకుంటుంది వీళ్ళని. ఇంకా మా హస్బెండ్ కూడా ఇప్పుడు ఏంటంటే బాధపడుతున్నాడు మేడం. ఇప్పుడు ఆయన తప్పు అట్లేం, కానీ మొదలనే మంచిగా ఉంటాయి అని నేను బాధపడుతున్నాను. అట్లా చెప్పండి. 770. ఎస్ సార్, నేనే. 2366 964. మమత కనకాల. అయిపోయింది. జాగ్రత్త. అంటే తన దగ్గర మీ నెంబర్ ఉంది, ఏ హెల్ప్ కావాలన్నా నా వైపు నుంచి, లేకపోతే ఇంకా తెలిసిన సైడ్ నుంచి, అంటే తెలిసిన హాస్పిటల్స్ ఉంటాయి కదా, సో మేము చేయగలిగినంత అరేంజ్ చేస్తాం. ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త. థ్యాంక్స్ అన్న. గైస్, ఐ కైండ్లీ రిక్వెస్ట్, మనకు కుదిరినంత, 2 ఆడపిల్లల తల్లి తను చేసినంత తను చేసిన, మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను అనుకోకండి, తను చేసిన తర్వాతే మన సహాయం కోరి వచ్చారు. యూట్యూబ్లో మీరు అందజేయగలిగినంత అందజేయండి. తన ఫ్యామిలీ కానీ, మన ఫిల్మీ లుక్స్ ఫ్యామిలీ కానీ మీకు కుదిరినంత అయితే సహాయం చేయండి. తన ఫోన్పే నెంబర్ నేను కింద అకౌంట్ నెంబర్ కానీ ఫోన్పే నెంబర్ కానీ ఖచ్చితంగా ఇంటర్వ్యూలో డిస్ప్లే అయ్యేలా అయితే చేస్తాను. సో మీకు కుదిరినంత సహాయం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో మమత గారు, మీ గురించి మాట్లాడితే యు ఆర్ ద సూపర్ ఉమెన్ అండి, సూపర్ లేడీ. సినిమాల్లో చూపిస్తారు కదా సూపర్ ఉమెన్ అన్నట్టు, అలా యు ఆర్ సూపర్ ఉమెన్. మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే పిల్లలు అంత హ్యాపీగా ఉంటారు. సో మీరు ఇందాక నాన్న గురించి అడిగినప్పుడు చాలా మెమరీస్ ఉన్నాయి అన్నారు కదా, మీ మమ్మీ గురించి ఒక 3 words 3 sentences మీకు ఏదైనా మంచిగా అనిపించింది ఏమైనా చెప్తారా నాకు? మా మమ్మీ ఎప్పుడు మాకు బెస్ట్ ఫ్రెండా? అన్నీ చెప్పుకుంటారా మమ్మీతోటి? ఓకే, ఇంకా నాకు అడిగినవన్నీ తీసిస్తుంది. డ్రెస్ కావాలంటే అది ఆలోచించదు, నీకు ఏది కావాలంటే అది తీసుకోమంటది. అవునా? ఓకే, ఇంకా మమ్మల్ని బాగా చూసుకుంటుందా? మరి మీ ఇద్దరు మమ్మీని బాగా చూసుకుంటారా? నిజంగానా? ఏమవుదా అనుకుంటున్నారు పెద్దయ్యాక? మమ్మీకి ఇష్టమైంది అవుతావా? నువ్వు డాక్టర్ అవుతావా? ఎందుకని డాక్టర్ అని ఫిక్స్ అయ్యావు? అంటే నాకు డాక్టర్ అంటేనే ఇష్టం. నీకు డాక్టర్ అంటేనే ఇష్టమా? మీరేమవ్వాలనుకుంటున్నారండి పెద్ద పాప? నేనైతే పాప కలెక్టర్ కావాలనేది నా కోరిక. అడ్మినిస్ట్రేషన్ లో ఉండాలి పిల్లలు అన్నట్టుగా ఆ పాప. ఈమె గురించి కూడా డాక్టర్ అని నేనే అనుకున్నా. బట్ అదేం లేదండి, రెస్ట్రిక్షన్స్ వాళ్ళకి ఏది నచ్చితే ఆ ఫీల్డ్ లోకి వెళ్ళిపోదు, అలా ఏం అనుకునేది లేదు. కానీ జస్ట్ నా ఊహ అంతే. జస్ట్ అనుకుంటున్నా ఇండస్ట్రీలోకి కూడా పంపించాలని కూడా ఆలోచన. నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది, వీళ్ళు ఇంకా అంత లాంగ్ చదివి అదంతా చేసే నేను ఒకళ్ళు చనిపోతే ఎట్లా, నా ముందే నా పిల్లలు మంచిగా అయితే బాగుండని, తొందరగా ఏదైనా అవకాశాలు వస్తే బాగుండు అనిపిస్తుంది. ఏమో ఇంకా ఆయనతో ఇట్లా హాస్పిటల్స్ తిరిగి నేను కూడా మెంటల్ గా స్ట్రెయిన్ అవుతున్నా అండి, ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రెయిన్ అవుతున్నా. నాకు కూడా భయం అవుతుంది, పిల్లలు నేనున్నప్పుడే కొంచెం మంచిగా కావాలి అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నా లైఫ్ స్పాన్ కూడా తగ్గుతుంది, నాకు తెలుస్తుంది బాగా. నాకు కూడా స్ట్రెయిన్ అయిపోతుంది బాడీ, హాస్పిటల్స్ అంతా, ఫుడ్ టైంకు తీసుకోక తిరగడము అన్నీ అట్లా హ్యాండిల్ చేయలేకపోతున్నా నేను. అసలుకి వీళ్ళ వరకు వస్తానా అనే డౌట్ వస్తుంది నాకు. అలా మాట్లాడతారు ఏంటండి వాళ్ళు? అంటే రావాలి, నేను రావడానికే 100% ట్రై చేస్తే కానీ పరిస్థితులు ఎట్లుంటాయో అనిపిస్తుంది. అందుకే నా పిల్లలే ఇంకా నా ఆధారం, నా భవిష్యత్తు వాళ్ళు.
నాది అయిపోయింది, కానీ వాళ్ళ భవిష్యత్తు నాదే ఇంకా. కాబట్టి వాళ్ళన్నా కనీసం ఎందులోనన్నా అవకాశం వచ్చి వాళ్ళు ముందుకు పోతే అది అంతకన్నా అదృష్టం లేదు. ఈ పోయిన లైఫ్ దాదాపు వచ్చినట్టే. అప్పుడు స్పాయిల్ అనే పదం నేను వాడరు. ఎందుకంటే నా పిల్లలు బాగుంటే జాలిగా, నా లైఫ్ సాక్రిఫైస్ అయింది అనుకుంటా, నా పిల్లలు వెళ్తూరుని ఇచ్చింది అనుకుంటా, అంతే. ఇంకా ప్రతి తల్లి కోరుకునేది అదే, కాబట్టి నాకు కూడా అదే ఆలోచన ఉంది. ఇంకా యూట్యూబ్ గురించి ఇందాక నేను ఏదైతే నెగిటివ్ ప్లాట్ఫామ్ అనుకున్నానో అదే నాకు ఇప్పుడు పాజిటివ్ అవుతుంది అన్నారు, ఎందుకని అట్లా? అంటే ఇప్పుడు నేను కష్టం ఉందని చెప్పగానే వాళ్ళంతా నా వెనుక సైనికులు లెక్క నిలబడ్డారు. నేను అసలు చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేయలే. ఇది నా లైఫ్ లోనే ఒక బెస్ట్ సిచ్యువేషన్. ఏమంటారు దాన్ని, మెమొరీ అంటారా, సిచ్యువేషన్, మూమెంట్ అంటారా, అది ఏ వర్డ్ వాడానో నాకు తెలియట్లేదు. సినానిమ్స్ చాలా వస్తున్నాయి ముందుకు. అంత మంచి సిచ్యువేషన్ అండి. వాళ్ళంతా సైనికులు లెక్క నిలబడ్డారు నాకు. అక్క నేను మీకున్న ఇట్లా ఎన్ని మాటలు అసలు మాట్లాడుతుంటే నేను ఇప్పుడు ఈ రోజు స్టిల్ మీ దగ్గరికి ఇంటర్వ్యూ వచ్చిందంటే యూట్యూబ్ ఫ్యామిలీ కన్నా నాకు వాళ్ళు ఉన్నారని అనిపిస్తుంది. ఎంత బాగా అంటే అసలు సొసైటీలో మనం నెగిటివ్ ఉంది కాదు, పాజిటివ్ కూడా ఉంది ఈక్వల్ గా. నాకు చాలా బాగా అనిపించింది అసలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా యూట్యూబ్ ఫ్యామిలీ మీ అందరికి నేను రుణపడి ఉన్నా. వాళ్ళే ఇంకా నా ధైర్యానికి కారణం. మంచిగా అనిపిస్తుంది. అండ్ నాకు ఇంకా అదే హేమలత అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అక్క ఉంది కదా, అక్క కూడా మంచి సపోర్టర్. ఇంకా చాలా అంటే చాలా, అంటే నేను కొంతమందికి తెలిసిన అంటే అక్క కూడా వన్ ఆఫ్ ద రీజన్. అవునా? పిల్లలకైనా ఏదైనా మాకు ఒక మంచి అందరికి రికగ్నైజ్ అయినామంటే హేమలత అగ్రికల్చర్ అక్క కూడా కొంచెం మాకు ఎక్కువ ఆమె వంతు ప్రయత్నం చేసింది. సో అక్క కూడా రుణపడి ఉన్నాం మేము. ఓకే, థ్యాంక్ యూ గైస్. మీరు ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అనుకోలేదు నేను. అంటే మాట ధైర్యం ఇవ్వడం కూడా గొప్పే. మన ఇంట్లో వాళ్ళే మనల్ని ఇప్పుడు కూడా మీ నాన్నగారు మిమ్మల్ని దగ్గర నాన్న చనిపోయిండ్రు అండి, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది 2017 ఆ టైంలో చనిపోయింది నాన్న. ఓకే. అమ్మ ఓకే, అమ్మ ఆల్వేస్ నాకు సపోర్ట్, మై ఇన్స్పిరేషన్. నేను ఈ రోజు ఇట్లున్నా అంటే మా అమ్మే కారణం. నా పట్టుదల, నేను ఇంత బాగా ఇంకా స్టిల్ ఈ సమస్యలు ఎదుర్కొంటున్నంటే దిస్ క్రెడిట్ గోస్ టు మై మదర్. అంతే. ఆంటీ బాగా సపోర్ట్ చేస్తారు, ధైర్యంగా ఉంటారు. అంతే, ధైర్యంగా ఉండి కొంచెం ఆమె కష్టాలను చూసి కూడా నేను మా అమ్మని ఎదుర్కొన్నది, నేను ఎందుకు ఎదుర్కోవద్దు, సరే పిల్లల కోసమే కదా ఆమె, నేను కూడా అంతే అనేసి నేను అనుకుంటా. ఇంకా ఆమెను కూడా తలుచుకొని నేను బీ స్ట్రాంగ్ అన్నట్టు అనుకుంటా, అంతే. యు ఆర్ ఏ స్ట్రాంగ్ ఉమెన్ అండి. ఇంతకు మించి మీరు స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. అంటే మీ యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ మీకు సపోర్ట్ ఎప్పుడు ఉంటారు. అవునండి, చాలా సపోర్ట్. నాకైతే నచ్చింది ఫ్యామిలీ. ఇప్పుడు నాకు అంత అవాయిడ్ అయినా కదా సొసైటీ నుంచి, ఇప్పుడు సొసైటీలో మింగిల్ అయిపోయినాం. అదే మరి, అంటే మమ్మల్ని పట్టించుకోలేదు, ఇప్పుడు వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి అసలు నాకు వాళ్ళని కలవడానికి టైం సరిపోతలేదు అన్నట్టు కాదు, అంత టైము అంటే ఎక్కువ మంది వచ్చి 24 గంటల టైము ఎక్స్టెండ్ అయితే బాగుండు రోజు అనిపిస్తుంది. అంత మంది వస్తున్నారు. చూడండి సోషల్ మీడియా ఎంత పాజిటివ్ గా ఉపయోగపడుతుందో కదా. నాకైతే మస్తు నచ్చింది. నెగిటివ్ అనేది లేనే లేదు 1%. అక్క మీకు మేమున్నాం, పిల్లలకు మేమున్నాం అక్క అని అసలు వాళ్ళకు ఏడవకక్క, బాధపడకక్క, ఆ మాటలు అసలు నేను తట్టుకోలేకపోతున్నా. ఆ ఆనందం పొందడానికైనా నేను వాళ్ళతో లైవ్ కాంటాక్ట్ అయినా ఈ మధ్య. అది ధైర్యం కావాలనిపించింది నాకు. లైవ్ ఈ టైంలో పెట్టుడు కరెక్ట్ కాదు, కానీ నాకు ఎందుకో ఆ మాటల వల్ల నాలో పాజిటివ్నెస్ పెరుగుతుంది, ఇంకా కొంచెం నేను దృఢంగా అయితే అని లైవ్ పెట్టినా మొన్న ఒకసారి. ఆ కామెంట్లకు ఫిదా అయినా నేను. అసలు మామూలు ఒకటే ఒక కామెంట్ చాలా నచ్చింది. ఒక అన్నయ్య 28 years, అంకుల్ కి నేను కిడ్నీ ఇస్తా, అది ఒక్కటైనా బాగుండాలి కదా ఆంటీ అని చెప్పేసి మాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టిండు ఆ తమ్ముడు. నాకు 28 years అక్క, నేను ఇవ్వచ్చా బావకు కిడ్నీ అని అడిగిండు. నువ్వు బాధపడకక్క అన్నాడు. అసలు ఎవరుంటారండి అంత నిజంగా, అసలు మన ఫ్యామిలీనే ఇవ్వరు, ఎవరైనా కిడ్నీ ఎవరు ఇస్తారు చెప్పండి. ఆ బాబు అట్లా కామెంట్ పెడితే నేను ఘోరంగా ఏడ్చేసిన. జస్ట్ యూట్యూబ్, మీకు యూట్యూబ్ లో పరిచయం? యూట్యూబ్ మనకు ఓన్లీ సోషల్ మీడియానే, ఇంకా వేరే లేదండి. అది ద్వారా వచ్చిన బాబే. 28 years అక్క నాకు. మరి నాది సెట్ అవుతుందో అడగండి, నేను అంటే ఇంకా కిడ్నీ ఆ రిక్వైర్మెంట్ ఉందని చెప్పలే తమ్ముడు. నువ్వు అట్లా ఏమనుకోకు, డయాలసిస్ తోటి అవుతుందా ఇట్లా అనేది మనకు ఫర్దర్ స్టెప్ ఇంకా తెలియదు తమ్ముడు అని నేను దాన్ని అక్కడికి ఆపేసిన. కానీ ఆ మాట గ్రేట్. తన పేరేంటండి? అది ఇంకా మేము అది ఆయనది ఏదో ట్రూ కాలర్ వేరేగా పడింది అసలు. సంథింగ్ అని ఇట్లా వేరే పేరు అనేది పడలేదు. ఇంకా నేను ఇన్ని ఫోన్లలో నేను కాకపోతే మనిషిని మాత్రం గుర్తుపెట్టుకున్నా గుండెల్లో. ఎవరైనా కానీ ఇప్పుడు మీరు
సూపర్. అసలు ఇంట్లో వాళ్ళే కిడ్నీ ఇవ్వరు, మీరు నేను ఇవ్వచ్చా కిడ్నీ అన్నారంటే మీ మీద ఎంత అభిమానం ఉండకపోతే అడుగుంటారు కదా. అంతే చెప్తున్నా, అక్కడ మనకు చెడు ఎంత ఉందో సోషల్ మీడియాలో మంచి కూడా దానికి ఈక్వాలిటీగా ఉంది, బ్యాలెన్స్ అవుతుంది అక్కడ. అందువల్ల సోషల్ మీడియా తప్పు పట్టడం నేను అట్లా అనుకున్నది ఇప్పుడు నాకు పాజిటివ్ అయింది. సో మీరిద్దరు గైస్, మీ ఇద్దరు చిన్నపిల్లలు, అసలు మీ ఇద్దరు పేర్లు కూడా ఎంత క్యూట్ గా ఉన్నాయి, ప్రవస్తి ప్రశస్తి. సో మంచిగా చదువుకోండి ఓకేనా. అమ్మ చూడండి ఎంత కష్టపడుతుంది, ఎవరి కోసం పడుతుంది కదా. సో మీరు సూపర్ గా చదువుకోవాలి. అసలు ఎవరైనా ఏదైనా మాట్లాడితే కూడా కొట్టేసేలాగా ఎదిగిపోవాలి మీరు, అంత మంచి స్టేజ్కి వెళ్ళిపోవాలి. అమ్మని బాగా చూసుకోవాలి ఓకేనా. నాన్నని కూడా మీరే చూసుకోవాలి మరి ఫ్యూచర్ లో, అర్థమవుతుందా. అమ్మ చూడండి ఇప్పుడే డీలా పడిపోతుంది, నేను ఉంటానో లేనో చూస్తానో లేనో అని ధైర్యం చెప్పాలి మీరే అమ్మకి ఫ్యూచర్ లో ఓకేనా. మంచిగా చదువుకుంటారు కదా. వినిపించట్లేదు నాకు. మంచిగా చదువుకోవాలి, అమ్మని బాగా చూసుకోవాలి, ఇబ్బంది పెట్టకండి అమ్మని. పెడతారండి ఇబ్బంది అసలు? లేదండి, వీళ్ళు మంచి పిల్లలు, ఇంకా మంచి పిల్లలు, సంస్కారం ఉన్న పిల్లలు. తండ్రిని చూసుకోవడంలో అంటే నేను చెప్తా, ఎంతైనా జన్మనిచ్చిన తండ్రి మీకు ఆ బాధ్యత ఉంది చిట్టి అని నేను చెప్తా, తూచా తప్పకుండా పాటిస్తారు. వాళ్ళ డాడీని బాగా చూసుకుంటారండి, ఫుడ్ వాళ్ళకి తినిపించడం, వాళ్ళ నాన్నకి ఆల్మోస్ట్ వీళ్ళే 90% వాళ్ళు ఆయనకు అన్నం తినిపిస్తారు, ఇడ్లీ తినిపిస్తారు. వీళ్ళు ఎక్కువ ఆయన చుట్టుపక్కల అంటే అట్లయితే ఆయన సంతోషపడుతున్నారని నేనే ఎక్కువ కనెక్ట్ చేస్తున్నా ఆయనకు. వెరీ గుడ్ పిల్లలు కదా, కొంచెం ఆయన ఆన్లైన్ చూసి అయినా బతకాలి అన్నట్టు ఇంకొంచెం మంచిగా మెడిసిన్ ఆయన ఏదైనా వాడతాడని వీళ్ళని ముందు పెడుతున్నా, ఆయన మంచిగా కావాలనేసి. ఓకే, దేవుడి దేవాలు అంతా బాగా అయిపోయి మంచిగా అయిపోవాలని అయితే కోరుకుంటున్నా. మీ యూట్యూబ్ ఫ్యామిలీకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. చాలా థ్యాంక్స్ అండి. అసలు సొసైటీలో ఇప్పుడు మనం ఎట్లా అంటే యూట్యూబ్ అంటేనే నెగిటివ్, సోషల్ మీడియా అంటే నెగిటివ్ అని నాలాగా కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ మీరు దాన్ని తిరగరాసిరండి. నేనైతే పాజిటివ్ అనుకుంటున్నా, నాకైతే పాజిటివ్ వచ్చింది, నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ అభిమానానికి నేనైతే ఫిదా అయిపోయినా. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి, ఇంకా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నేను నా పిల్లలు అయితే రుణపడి ఉన్నాం. ఇంకా మీరే అన్నీ కూడా, నాకు పెద్ద ఫ్యామిలీ ఉంది, యూట్యూబ్ ఫ్యామిలీ, ఇంకా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి, థ్యాంక్స్. ఇంకా మా అన్నయ్య కుమార్ అన్నయ్యకు, కవిత వదినకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎందుకంటే పిల్లలకు సంబంధించిన బాధ్యతలు తీసుకుంటున్నారు, తండ్రి పాత్రను పోషిస్తున్నాడు మా అన్న. సో థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ గైస్. అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకునే ప్రతి ఒక్కరు నా దృష్టిలో దేవుళ్ళే అనమాట. సో యూట్యూబ్లో ఎవరైతే వీళ్ళకి తోడుగా ఉన్నామో అని ఒక మాట సహాయమైనా చేయగలుగుతున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వాళ్ళు ఇంకా మంచిగా ఉంటే మనం కూడా అదే దేశం కొంచెం మంచిగా అవుతుందని నా అభిప్రాయం అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హెల్త్ జాగ్రత్త.